బ్రహ్మానందం గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. సారీ నెల్లూరు బ్రహ్మానందం గారిని. హాయ్ సుదర్శన్ గారు. హాయ్ అన్న, థ్యాంక్ యూ. మీరెందుకు హీరోగా చేయకూడదు? అది చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ కూర్చున్నప్పుడు అన్న పొరపాటున నేను హీరోగా చేశాను అనుకోండి అనే దాంట్లో సగం సినిమాలు పోతాయి. ఆ క్యారెక్టర్ మీది అని తెలిసినప్పుడు, ఆ తర్వాత సినిమాలో చూసుకున్నప్పుడు అరే మా ఎట్లా చేసి ఉంటే బాగుండేది కదా అనిపించే ఫీలింగ్ ఉంటుందా? మామూలుగా ఉండదు. అదే ఆ పెయిన్. మనం 4-5 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టే ఉంటుంది సినిమా చూసినప్పుడు. అయిపోయిందిరా ఇంకా నాకు స్ట్రగుల్ ఫేస్, ఇంక నేను సెట్ అయినట్టే అన్న ఫీలింగ్ వచ్చింది సినిమా. స్టార్టింగ్ స్టేజ్లో అన్న అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే. పటాస్లో చిన్న సీన్ చేసినా కానీ నాకు మంచి ఫోన్స్ వచ్చాయి. అమ్మ కొట్టేది, స్టూడెంట్స్ని కొట్టేసి. ఇలా చేసే టైంలో కుమారి టోన్ రిలీజ్ అయింది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, బ్లాక్ బస్టర్ కొట్టింది, పెద్ద హిట్ అది కొట్టింది. నాకు ఆ సినిమా చాలాసార్లు ఆఫీస్కి పోయినప్పుడు నీకెందుకు ఆడిషన్, నీకు అదొక ఐడి కార్డు ఉంది కాక. నరేష్ గారు ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకోవటం, అది కాక మీ ఇద్దరికి కుదిరింది. ఎలా ఉంటుంది నరేష్ గారు? నరేష్ గారు మామూలుగా ఓన్లీ ఆఫ్ స్క్రీన్ వరకే పెద్ద ఆర్టిస్ట్ అన్న. నువ్వు వేసింది బాగుంది, అక్కడ ఇంకేదైనా తిట్టు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి కదా. నేను నారి షూటింగ్లో లాస్ట్ డే అన్నాను, బర్త్డే సీన్లు జరుగుతున్నప్పుడు. ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందరితో కలిసిపోతారు. చదువు అనగానే గుర్తొచ్చింది బాగా, మనం చదువులో నెంబర్ 1 అంట కదా. చదువులో అంటేనా అది 4th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్ అన్న. ఎంతమంది ఉండేవాళ్ళు? అయితే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మాడతా గోదావరి గట్టిపోయిన అనే సినిమా గురించి చాలా మంచి బజ్ కూడా వినబడతాను. ఏంటి అది, దాని స్పెషల్ ఏంటి? అది సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుందన్న. అంటే ఒక అందమైన పల్లెటూరుని మనం ఒక చిన్న కిటికీలో చూసినట్టు ఉంటుంది అన్న సినిమా. ఎంత బాగా చెప్పారు. అంటే నాకు అన్ని రోజులు ఒక విలేజ్ సినిమా ఒక పల్లెటూరులో ఉండి చేయడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది. కానీ నీ పెళ్లి విషయం ఒకటి భలే ఇంట్రెస్టింగ్ టాపిక్, నేను ఎక్కడో చూసాను భయ్య. అది మన సుమా గారి ప్రోగ్రాంలో నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. ఎలా చెప్పావు చెప్పు. అప్పుడు చెప్పిందా, నేను అదే పెళ్ళి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే, పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఇలా పట్టుకొని నీలో ఉన్న మైనస్లు, పెద్ద అందంగా ఉన్నావా లేదు, చదువుకున్నావా అది లేదు, జాబ్ చేస్తున్నావా లేదు, అన్నిటికంటే పెద్ద మైనస్ సినిమా ఇండస్ట్రీ, నీకున్న ఏకైక ప్లస్ పాయింట్ నువ్వు నా కడుపు పట్టుడు పన్నీ వేళ. అదే సక్సెస్ని చూడగానే, సక్సెస్ రాగానే కొంత గ్లో పెరుగుతూ ఉంటుంది. ఈయన కూడా బ్రహ్మానందం గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. సారీ నెల్లూరు బ్రహ్మానందం గారిని. ఆయన సడన్గా ప్రేక్షకులందరికీ విపరీతంగా దగ్గర అయిపోయారు. ఎంత దగ్గర అయిపోయారంటే, మన ఇంట్లో పక్కన ఎవడన్నా కామెడీ చేస్తుంటే అరే నువ్వేంద్ర సుదర్శన్ లాగా ఉన్నావు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుదర్శన్ గారితో ఉన్నాను. హాయ్ సుదర్శన్ గారు. హాయ్ అన్న, థ్యాంక్ యూ. లేదు నిజంగా అసలుకి నువ్వు రాగానే అలా హాయిగా నవ్వుతారు చూడు, అలా చూడగానే అబ్బా మనోడు పండుతున్నాడు అబ్బా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు, దానికి సగం కారణం మీరు కూడా. పాజిటివిటీ. మామూలుగా నేను మీ రివ్యూలు కానీ మీ ఇంటర్వ్యూలు కానీ అన్నీ చూస్తుంటాను కదా. మాకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే సినిమా బాగుంటేనే ఇస్తారు కదా. బాగాలేకపోతే ఎందుకు, బాగాలేకపోతే అసలు మీరు కనపడరు కదా దాంట్లో. ఎందుకు చెప్పడం? ఇప్పుడు ఆల్రెడీ బాగలేదంటే ఏంటి, అది ఎక్కడ ఆడదని. అది ఆడదు అని చెప్పడానికి నేను ఎందుకు? యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. సినిమా బాగుంటే మీరు 1కి 4 సార్లు చెప్తుంటారు, కనిపించిన దగ్గర ఎలా చెప్తుంటారు, ఏదో వీడియో చేసి పెడతారు. అలా అది కొంచెం ఒక చిన్న ఎంకరేజ్మెంట్ నాకు ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చెప్తున్నారు. లేదంటే మనం ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. ఒక సినిమాని చంపేస్తే ఏమొస్తుంది? వీలైతే దాన్ని కాపాడదాం, లేదంటే వదిలేద్దాం. నా ఫిలాసఫీ అది. తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, ఎవడి ఇష్టం ఆడదు. కానీ నాదైతే దాంతో వెళ్తున్నాను అంతే. లేదు తప్పే ఉందన్న. బాలన్ సినిమా బాగుందంటే అదేమైనా ఉంటుంది కానీ కమర్షియల్ చెప్పను అసలు. బాగుంటేనే బాగుందని చెప్తున్నారు కాబట్టి సూపర్ హ్యాపీ. వెరీ నైస్. అయితే నెలకు ఒకసారైనా సుదర్శన్ సినిమా చెప్పాల్సి వస్తుంది నాకు వరుసగా. ఎందుకంటే నారి మూడారి సినిమా చూసినప్పుడు ఎక్సైట్ అయిపోయాను నేను. అంటే ఆ డైలాగ్ డిక్షన్లో ఎక్కడ డైలాగ్ చెప్పినట్టు కాదు, నిజాయితీగా పక్కన నిజంగానే రే ఏందిరా మీ అయ్య కొడుకులు ఇలా చేస్తున్నారా అన్నట్టుగా. శర్వానంద్ క్యారెక్టర్ ఉండొచ్చు, నరేష్ గారి క్యారెక్టర్ ఉండొచ్చు, వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. అది మీరు
కరెక్ట్ హుక్ అది అబ్రాజ్ గారు బాగా పట్టుకున్నారు, రామ్ అబ్రాజ్ గారు. మన సాయిరామ్ అబ్రాజ్ గారి వివాహ భోజనంబు, సామాజ వర్గంన, నారి నారి నడుమురరి 3 సినిమాలు చేశానండి. వాళ్ళతో ఉన్న సూపర్ సింక్ రైటర్ భాను, నందు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ డైలాగ్సే మనకి డైలాగ్స్ లాగా ఉండవు, మనం క్యాజువల్గా మాట్లాడుకున్నట్టే ఉంటాయి సినిమాలో డైలాగ్స్ కూడా. మామూలుగా డైలాగ్స్ చూసిన తర్వాత కొంచెం మార్చుకుందాం అన్నీ ఉంటుంది కదా, అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఇంత సింక్లో ఉంటారు కదా, అవును. సెట్లో ఉన్నప్పుడు ఏదన్నా టక్మని ఇది వస్తే ఇది పలానా డైరెక్టర్ అయితే చెప్తారా మీరు ఇలా చేస్తే బాగుంటుందేమోనని? మామూలుగా సీన్ స్టార్ట్ అవ్వకముందు కెమెరాలు సెట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ టైం అంతా చిన్న డిస్కషనే ఉంటుంది. ఇప్పుడు సాయిరామ్ అబ్రాజ్ వచ్చి మాకు, శర్వానంద్కి, నరేష్ గారికి, ఇప్పుడు నెక్స్ట్ శ్రీ విష్ణు గారి సినిమా స్టార్ట్ అవుతుంది, ఆ కెమెరాలు సెట్ చేసుకున్న టైంలో సీన్ డిస్కషనే ఉంటుంది. ఫ్లోలో ఎవరిది వచ్చినా బాగున్నా సెట్ చేసేయడం, ఆ సింక్ ఉంటుంది. అందరూ ఒక ఏజ్ గ్రూపే, ఎక్కడ చిన్న ఏం ఉండదు. అలానే సామాజిక వర్గం కానీ మళ్ళీ శ్రీ విష్ణుతో గారి శ్రీ విష్ణు గారికి అసలు శ్రీ విష్ణు గారిని నేను మామూలుగా ఒక్కొక్క సీన్ 2 సీన్లో చేసినప్పటి నుంచి చూస్తున్నా. ఆయన డెవలప్మెంట్ నిజంగానే హ్యూజ్. శ్రీ విష్ణు గారు మామూలుగా సెటిల్ ఏంటంటే ఆయన అన్ని బ్రెయిన్లో ఉంటాయి, బయట ఉండవు. కరెక్ట్గా టేక్ అనగానే వేసేస్తుంటారు అనమాట. ఆ టైంలో సడన్గా పక్కన వాళ్ళకి అర్థం కాదు దీనికి కౌంటర్ వేయాలి అని, మొత్తం అంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. బాగా పరిచయం ఉంటేనే ఆయన మాట్లాడుతుంటారు, కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు కాబట్టి చాలా రిజర్వ్. కొంచెం రిపీట్గా సినిమాలు చేసిన వాళ్ళు, కొంచెం వాళ్ళు పలకరించే వాళ్ళందరితో బాగానే ఉంటారు, కానీ ఇంప్రూవేషన్స్ అన్ని మైండ్లో ఉంటాయి. అన్ని సినిమాల్లో కామెడీ చేస్తావు, చాలా బాగుంటుంది, చాలా మంచి పేరు వస్తుంది. సినిమా ఆడితే ఆ సినిమా ఆడితే మీరు ఒక ఎక్స్ట్రా ఇంజిన్ అవుతారు, ఎక్స్ట్రా ఎనర్జీ అవుతారు. ఆడనప్పుడు మీరేం చేయలేరు. కానీ అవి కూడా ఒక బిట్ రూపంలో వచ్చినప్పుడు అరే ఇది అందులో ఏ సినిమాలోదని ఒక డిబేట్ జరిగి మళ్ళీ మీరు అక్కడ ఉంటారు. కానీ ఈ స్ట్రగుల్, ఈ బిజీలో మీకు సంబంధించి ఈ మధ్య సడన్గా వినపడుతున్నది, చాలా ఎక్కువగా వినపడుతుంది, అరే బ్రహ్మానందం లాగరా అంటున్నారు. ఇది మీకు కాంప్లిమెంట్ లాగా అనిపిస్తుందా, ఒక ఇబ్బందికరంగా ఉంటుందా? అంటే ఏమీ లేనివాడికి అన్ని ప్రసాదం అన్నట్టు రకరకాలుగా. అరే ఇప్పుడు ఇప్పుడు కిష్కిందపురి వచ్చింది, నారి నారి వచ్చింది, ప్రతి దాంట్లో నాకు మేము ఫస్ట్ ఎవరిని ఫేస్ చేస్తాం, మిమ్మల్ని. ఆ క్యూఎండేలో కానీ అక్కడ కానీ ఇక అక్కడ ఎవరు కూడా మీడియా నుంచి ఎవరు కూడా ఫేక్గా చెప్పడానికి ఉండదు, చెప్తే వాళ్ళకి ఏమీ రాదు. బాగుందంటే ఖచ్చితంగా అటు పక్కకి తీసుకెళ్ళి చాలా బాగా చేసావు, నీకు ఈ సినిమా నుంచి అవకాశాలు వస్తాయి అన్నప్పుడు వీళ్ళు ముందు సినిమాకి చెప్పలేదు కదా, ఆ సినిమాకి చెప్పలేదు కదా, చిన్న హ్యాపీగా అనిపిస్తుంది. 100% కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఒక స్పెషల్ రికగ్నైజేషన్ స్టార్ట్ అవుతుంది, అది చిన్న ఆర్టిస్ట్ అవని పెద్ద ఆర్టిస్ట్ అవని. హే బల్వంత్ సినిమాకి సంబంధించి మెయిన్ ఫేస్ కూడా మీరు అయ్యారు. చాలా అంటే ఆబ్వియస్గా సుహాస్ గారు వాళ్ళ హీరోగా చేసిన ఒక మెయిన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏ బెరుకు లేకుండా నీవేం మాడాలి ఇక్కడ నీకేం ఉండదు, ఎక్కడ ఏదనిపిస్తే మాట్లాడేయడమే కాబట్టి అవి కొంచెం బాగా తీసుకున్నారేమో జనాలు అనిపించింది. ఏ బలవంత టాపిక్ వచ్చేటప్పటికి ఏమైందంటే సుహాస్ నాకు మంచి ఫ్రెండ్, మనోడు కూడా కొంచెం ఇంట్రోవర్ట్, నువ్వు మాట్లాడబ్బా అని నన్నే దోస్తుంటాడు. అక్కడ నాకు ఎటువంటి భయం లేదుగా, సినిమాలో ఫుల్ లెంత్ చేశాను, మంచి క్యారెక్టర్ అంటేనే స్టేజ్ మీద కూడా మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. సినిమాలో 2 రోజులు క్యారెక్టర్ చేసి నేను స్టేజ్ మీద అంత మాట్లాడడానికి ఎనర్జీ కూడా రాదును. మనకి తెలుసు కదా లోపల ఏముంది అనేది. అవునవును, ప్రేక్షకుడు తెలియదు, మీడియా వాళ్ళకి కూడా తెలియదు. అవును, కానీ నువ్వు వచ్చి అలా మాట్లాడేస్తే రేపు పొద్దున అరే చూసి ఏంట్రా సుదర్శన్ అంత మాట్లాడాడు, కానీ 2 రోజులే ఉంది అంటే 2 నిమిషాలు 2 సీన్లో 3 సీన్లో ఉంటాయి, ఎందుకు ఇలా మాట్లాడి ఉంటావు, ఇంకోసారి నమ్మరు. మీరు సినిమాలో కంటే ప్రమోషన్స్లోనే ఎక్కువ ఉన్నారండి అనేస్తారు. అలా అనేస్తారు. అయితే ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది హీరోస్తో ట్రావెల్ ఉంది కదా, ఫస్ట్ నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా మేర్లపాక గాంధీతో చూసేవాడిని. ఆ గాంధీ గారు నాకు చాలా ఇష్టం, చాలా మంచోడు కూడా, చాలా సెన్సిబుల్గా ఉంటాడు. మాట్లాడినప్పుడు కానీ అతని డైలాగ్లో కానీ సడన్గా ఆయన కొంచెం సినిమాలు తగ్గటం మీకు పికప్లో ఉన్నారు. ఇలా కలుసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఎలా మాట్లాడుకుంటారు? చిచి అది లేదన్నా, మామూలుగా నన్ను ఎక్స్ప్రెస్ రాజాకి పిలిచారు, దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ శర్వానంద్ గారు పక్కన క్యారెక్టర్. రే నువ్వు 45 days రా, శర్వానంద్ 44 days రా అంటే ఫుల్ లెంత్ ఉంటావు, ఇంకా ఒక రోజు ఎక్స్ట్రానే ఉంటావురా అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కుమారి 21 అయిపో వస్తుంది అప్పుడు. అక్కడికి వెళ్తే 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదు, 45 రోజుల్లో 43 రోజులు అడ్జస్ట్ అయిపోయింది, 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదు.
అంటే నేను మరీ కొత్త కదా, మాట్లాడడం రాక, అంటే డైరెక్టర్తో మాట్లాడే అంత పరిచయం లేదు. ఓకే. మధ్యలో ఒక అతన్ని అడిగాను. సూర్యప్రతాప్తోనా? ఇక్కడ కాదు, గాంధీ అన్న సినిమాకి. ఓకే ఓకే ఓకే. సూర్యప్రతాప్ గారి సినిమాలో ఒక 2 రోజులు క్లాష్. ఇక్కడ అడిగాను, ఇక్కడ మేనేజ్ అవ్వలేదు. అక్కడ ఫోన్ చేసి అడిగితే ఒక పర్సన్ మేనేజ్ చేసుకుని పోతే నిన్నెందుకు పెట్టుకుంటావా, పెద్ద ఆర్టిస్టులు పెట్టుకుంటాం కదా అంటే, నేను ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాల, మిస్ అయిపోయింది. ఓకే. ఒక 4 నెలల తర్వాత గాంధీ అని కనిపించారు ప్రసాద్ ల్యాబ్స్లో. ఒరే ఏమైపోయారా ఇది అన్నాడు. 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదన్నా అన్నాడు. మరి పిచ్చాయవరా నీకు, 45 రోజులు 2 రోజులు అడ్జస్ట్ అవ్వకపోతే ఏమైందిరా, కనబడాలి కదా, చెప్పాలి కదా అన్నాడు. చెప్పాలి కదంటే మనకి అప్పుడు కొత్త కదా, డైరెక్టర్తో మాట్లాడచ్చో లేదో, ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఆ తర్వాత ఏక్మినీ కథ చేశాను, కృష్ణార్జున యుద్ధం చేశా నాని గారిది. దానిలో చాలా మంచి క్యారెక్టర్, స్పెల్లింగ్ సూపర్ స్పెల్లింగ్. అవును, ఇది శ్రీకృష్ణ లీలల నాటకాలు బదులు నాకటాలు. తర్వాత ఏక్మినీ కథలో సంతోష్ శోభన్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్, దానికి మనకి అవార్డు కూడా వచ్చింది. అలా గాంధీ అన్నతో మంచి ర్యాప్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు గాంధీ గారు? ఇప్పుడు వరుణ్ తేజ్ గారు సినిమా చేస్తున్నారు, కొరియన్ కనకరాజు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఫారెన్ షెడ్యూల్కి వెళ్ళినట్టున్నారు. దాంట్లో కూడా చెప్పారు, మిస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ మిస్ అయిపోయినప్పుడు, ఆ క్యారెక్టర్ మీది అని తెలిసినప్పుడు, ఆ తర్వాత సినిమాలో చూసుకున్నప్పుడు, అరే మా ఎట్లా చేసి ఉంటే బాగుండేది కదా అనిపించే ఫీలింగ్ ఉంటుందా? మామూలుగా ఉండదు. అదే ఆ పెయిన్ అసలుకి మనం 4-5 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టే ఉంటుంది సినిమా చూసినప్పుడు. మందే అది, నిజమే కదా. అంతే, మనం లవ్ చేసిన అమ్మాయి ఎవరితోనో పెళ్లి చేసుకుని తిరుగుతున్నట్టు ఎలా ఉంటుందో, అది మన క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం డేట్స్ క్లాష్ అయిపోతుంటాయి. డేట్స్ క్లాష్ చాలా రకాలుగా అవుతుంటాయి. లొకేషన్స్ ప్రాబ్లం వల్ల, పెద్ద ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లం వల్ల, హీరో డేట్స్ ఏదో ఒకటి పరంగా పోతుంటాయి. ఇప్పుడు నీ జర్నీలో పలానా సినిమా వల్ల నా లైఫ్లో ఇది అయిపోయిందిరా, ఇంకా నాకు స్ట్రగుల్ ఫేస్, ఇంక నేను సెట్ అయినట్టే అన్న ఫీలింగ్ వచ్చింది సినిమా అయితే నీకు? స్టార్టింగ్ స్టేజ్లో అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే. కుమారి 21F నా ఫస్ట్ రిలీజ్ అయిన 10-15 సినిమాల్లో ఒక సినిమా అన్న. ఆ మిగతా సినిమాలన్నీ చిన్న చిన్నవి, 2 రోజుల వేషాలు, రన్ రాజా రన్ను, పటాసు, దోచేలో పర్వాలేదు మంచి క్యారెక్టరే. కానీ దోచే ఆడలేదు కదా, అనుకున్న విధంగా ఆడలేదు. రాజుగారికి అది ఈ సినిమాలన్నీ చేశానన్న. స్టార్టింగ్లో పటాస్లో చిన్న సీన్ చేసినా కానీ నాకు మంచి ఫోన్స్ వచ్చాయి. అమ్మ కొట్టేది, స్టూడెంట్స్ని కొట్టేసి. ఇలా చేసే టైంలో కుమారి 21F రిలీజ్ అయింది, ఫుల్ లెంత్ క్యారెక్టరు. నా టైం బ్యాడ్ ఏంటంటే కరెక్ట్గా రిలీజ్ టైంకి సునామీయో సైక్లోనో దాని పేరు ఏదో వచ్చింది, హుదూదా ఏదో వచ్చింది అన్నప్పుడు. అయ్యో 2016-15 మొత్తానికి ఆ టైంలో వచ్చింది. మొత్తం చెన్నై మునిగిపోయింది, వైజాగ్ మునిగిపోయింది, నెల్లూరు దగ్గరే ఉంటుంది కదా చెన్నైకి, నెల్లూరు కూడా మొక్కలు నీళ్ళు వచ్చేసి. ఆ టైంలో కూడా అది బ్లాక్ బస్టర్ కొట్టింది, పెద్ద హిట్ అది కొట్టింది. నాకు ఆ సినిమా చాలాసార్లు ఆఫీస్కి పోయినప్పుడు ఆడిషన్లు అడుగుతారు కదా, నాకు కుమారి తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నీకెందుకు ఆడిషన్, నీకు అదొక ఐడి కార్డు ఉంది కుమారి 21F అన్నారు. ఆ టైంలో కొంచెం హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ లెవెల్కి పోయాను. ఎవడు ఆడిషన్ అడగట్లేదు, ఫోన్ చేసి ఫోటోలు అడగట్లేదు. స్టార్టింగ్ స్టేజే బాగా గుర్తున్నాయన్న. ఏ ఇండస్ట్రీకి లేనంత మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీలో. ఆ తెలుగు ఇండస్ట్రీలో మీరు నమ్మరు, 40 మంది 50 మంది ఉంటారు కమెడియన్స్, టాప్ కమెడియన్స్, మామూలు వాళ్ళు కూడా కాదు. అలాంటి టైంలో దాదాపు సగం మంది వెళ్ళిపోయారు పాపం, టైం బ్యాడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చే దానిలో ఫస్ట్ వరుసలో వెన్నెల కిషోర్, సుదర్శన్ గారు, సత్య గారు, ఇంకా కొంతమంది ఉన్నారు మీ వాళ్ళు. మీరు ఎవరు కాంపిటీషన్లో ఫీల్ అవుతారండి? యాక్చువల్గా కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యేదేం లేదు. నాకు కొన్నిసార్లు కిషోర్ అన్న డేట్లు దొరకనప్పుడు ఆ క్యారెక్టర్లు నాకు వస్తుంటాయి. ఓకే. మన సత్య డేట్లు దొరకనప్పుడు, అంటే ఫుల్ బిజీగా ఉంటారు కదా, వాళ్ళ డేట్స్ నాకు వస్తూ ఉంటాయి. ఒకసారి నాకు కుదరినప్పుడు ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా డేట్స్ క్లాష్ వల్ల ఒకరి సినిమాలో ఒకరికి వస్తుంటాయి. నేను కలిసినప్పుడు చెప్తుంటాను, మీ సినిమా నాకు వచ్చింది. నేను మామూలుగా సత్యతో, కిషోర్ అన్నతో, ప్రవీణ్ అన్నతో, వైవార్ష, కసిరెడ్డి అందరితో కూడా ఫ్రెండ్లీ వాతావరణం మనకి అదే సెట్లో. ఒకవేళ మా ఫస్ట్ వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ నాకు వచ్చిన, ఇప్పుడు నాకు కొన్ని క్యారెక్టర్ల పేరు, నా పేరు సత్య అని ఉంటుంది, కొన్ని క్యారెక్టర్ల పేరు కిషోర్ అని ఉంటుంది, కొంతమందికి పోయినప్పుడు సుదర్శన్ అని ఉంటుంది. అలాగా ఒకరి క్యారెక్టర్లు ఒకరు షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్న. కాంపిటీషన్ అంటే ఏం లేదన్న, ఏ ఫ్రైడే ఎవరికి మంచిగా డైలాగ్స్ పెడితే ఆ రోజు అంతే. అంటే నా ఉద్దేశం అంటే
ఇప్పుడు కాంపిటీషన్ మీన్స్ బడ్జెట్స్ ఉంటాయి. ఇప్పుడు సుదర్శన్ చాలా కంఫర్ట్ అనేది నాకు బాగా వినపడింది. కంఫర్టబుల్గానే ప్రైస్ విషయంలో వెళ్తుంటాం, కానీ ఎప్పుడు మైండ్లో ఏముంటుందంటే మనం పెంచుకోవాలి, కొంచెం పెంచుకోవాలి. ఇంకేమైపోయిందంటే అన్న, ఇప్పుడు కొన్ని ఉంటాయి కొత్తగా వచ్చే ప్రొడక్షన్ ఏదో ఒకటి, ఏమండి మేము తెచ్చుకోలేము ఇంత ఇస్తాము అంటారు. మనకి బయట అన్ని బ్యానర్లో 100 రూపాయలు తీసుకో ఉంటాం, ఒక రోజుకి 100 రూపాయలు లెక్కన తీసుకో ఉంటాం. నేను 50 ఇస్తాను కానీ ఎవరికి చెప్పను అది అన్నట్టు ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. తీరా అక్కడ పోయేటప్పటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది, అదే నువ్వు ఆ సినిమాకి 50K చేసావుంటగా. ఈ విధంగా ఎక్కడ తెలియకుండా అక్కడ కూడా తగ్గిపోద్ది. అందువల్ల మనం కష్టపడి ఎంతో కొంత పెంచుకుంటున్నాం కదా, బాగా పెంచుకోని అవసరం లేదు. ఇప్పుడు వేరే మనిషి ఎవరైనా టక్కన 500 చేస్తే మనం 150 చేద్దాం, కొంచెమే పెంచుదాం. ఎందుకంటే ఫ్రెండ్ క్యారెక్టర్లకి అన్ని సినిమాల్లో ఫుల్ లెంత్లు ఉంటాయి కాబట్టి అందరూ బేర్ చేయగలగాలి. మనకి ఎంతో కొంత కంఫర్ట్ ఉంటే సినిమా ఇప్పుడు దగ్గర 180 ఫిలిమ్స్ చేశాను. ఈ 180 ఫిలిం చేశా అంతేలే, నేనే ఒక 100 చూసుంటా. 170+ అంటే కంటిన్యూగా చేస్తూ వస్తున్నా, ఎంతో కొంత పెంచుకుంటా ఉందాం అనే ఉద్దేశంలో లైట్గా పెంచుకుంటా. తప్పలేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పేర్ల కల్లా నేను ఎట్టో అవును తక్కువే ఉన్నాను కదా. నరేష్ గారు ఆయన మీద ఆయన సెటైర్లు వేసుకోవటం, అది కాక మీ ఇద్దరికి కుదిరింది. మీకు హే బల్వంత్ అయిండొచ్చు, నారి నారి నడుమురారు అయిండొచ్చు, సామజ వర్గం. ఆ మూడిట్లోనే కూడా మీరు ఎంత పెద్ద సెటైర్ వేసినా ఆయన తీసుకుంటున్నారు చాలా ఈజీగా. ఏం లేదా మీకు ఎన్నైనా సరిపోద్దులే అంటుంటారు, పెళ్ళిళ్ళకి సంబంధించి మాట్లాడతారు, ఆయన పర్సనల్గా తీసుకుంటారు. అవునవును. ఎలా ఉంటుంది నరేష్ గారు మామూలుగా ఓన్లీ ఆఫ్ స్క్రీన్ వరకే పెద్ద ఆర్టిస్ట్ అన్న, లెజెండరీ ఆర్టిస్ట్, ఒకప్పుడు హీరో, మళ్ళీ క్యారెక్టర్స్. ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆయన నార్మల్గా కొత్త ఆర్టిస్టే, మాతో పాటే కూర్చుంటారు, ఎలా చేద్దాం ఏంటి. ఆయన మీద ఏదైనా కౌంటర్ వేయాలన్నా జోక్ వేయాలన్నా సరే మా అందరికంటే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. నువ్వు వేసింది బాగుంది, ఇక్కడ ఇంకేదైనా తిట్టు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి కదా. నేను నారి షూటింగ్లో లాస్ట్ డే అన్నాను, బర్త్డే సీన్లు జరుగుతున్నప్పుడు, సార్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందరూ తిడుతుంటారు సార్ మిమ్మల్ని అని. ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందరితో కలిసిపోతారు. కానీ అట్లా నారి నడుమురలో అయితే నేను ఎస్పెషల్లీ ఒకటి అయిపోయే లోపు దాన్ని ఎంజాయ్ చేసే లోపు ఇంకోటి పడతానే ఉంటుంది. అవును, అసలు శర్వానంద్ కానీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అవును, అంటే వాళ్ళు టీం అలా అలవాటు చేసి పెట్టేశారన్న. మాకు నారి కానీ సామజ కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది కానీ అందరు ఆర్టిస్టులు కాంబినేషన్లు అలా ఉంటాయి, ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. అదే అందుకే అందరికి మింగిల్ ఒకరి మీద ఒకటి. ఎందుకంటే స్క్రిప్ట్ మీకు అదిరిపోద్ది అన్న. ఫస్ట్ డైలాగ్ వర్షన్ ఎప్పుడైతే మాకు డైలాగ్స్ అన్ని బాగా వస్తాయో, చదువుకున్నప్పుడే నవ్వుకుంటామో, అక్కడికి వెళ్ళి ఏదో డెవలప్ చేయాలి దీన్ని అని ఆలోచిస్తే అక్కడే కంగారు అయిపోతుంది. చదువుకున్నప్పుడు క్లారిటీగా ఉంటుంది కాబట్టి చదువుకున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తా ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అందరం కలిసిపోతాం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం. అదే చదువు అనగానే గుర్తొచ్చింది బాగా, మనం చదువులో నెంబర్ 1 అంట కదా. చదువులో అంటేనా అది 4th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్ అన్న. ఎంతమంది ఉండేవాళ్ళు? 4 అక్కడ వరకు ఓకే. దాని తర్వాత మనకి చదువు మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు మా ఫాదరు, మేము చదివింది క్రిస్టియానిటీ స్కూల్ సెయింట్ పీటర్స్, దాంట్లో ఎప్పుడో మామూలుగా అక్కడ టీచర్లు ఫాదర్స్ అంటారు కదా, ఒక అతను ఎప్పుడో కొట్టాడు మమ్మల్ని, చిన్న ఫాదరు పెద్ద ఫాదరు చిన్న ఫాదర్ అంటారు కదా. కర్ర తీసుకొచ్చి కొడితే నేను గోడ దూకి ఇంటికి వెళ్ళిపోయాం, నేను మా అన్నయ్య. వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన వచ్చి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మా ఫాదరు అది ఇది పిల్లల మీద చెయ్యాలేస్తారు అది ఇది అని చెప్పి మాకు అప్పుడు శ్రీకృష్ణుడు బోధనలాగా ఏదో చేశారు. అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ చదువుకోని వాళ్ళ కిందే పని చేస్తారా, చదువు గురించి మీరేం టెన్షన్ పడద్దు, ఈ టైంలో ఇంకా పని చేయలేరు ఏదో చెప్పాడు అప్పుడు. అదేలే, చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఏమో లెక్చరర్లు అయ్యారు, ఏం చదువుకున్న వాళ్ళు కాలేజీలు పెట్టారు అన్నట్టుగా డైలాగ్. అప్పుడు ఎప్పుడు ఆయన చెప్తే అది మేము సీరియస్గా తీసేసుకున్నాం. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడా లేదు, అప్పుడు లేదు, ఇంటర్మీడియట్లో లేదు, జస్ట్ పాస్ అయ్యి బయటకు వచ్చేసేవాళ్ళం అంతే. బీటెక్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, నేను బీటెక్ తెలుగు మీడియం ఎక్కడా లేదు. ఇంకా అడగాల్సింది ఉండుంటే అసలు హ్యాపీగా నేను ఎంబీఏ ఏదేదో చేసేవాడిని. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కాడి నుంచి నాకు ఇంకా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆపేద్దాం అని. కాలేజీ ఎదురుగ్గా రైల్వే పట్టాలు అయ్యి ఉండేటి, ఊరికి నాటి తిరుగుతూ ఉండేవాళ్ళం పట్టాల దగ్గర. అప్పుడు ఈ సోషల్ మీడియా రీల్స్ లేవు కాబట్టి రీల్స్ చేయలేదు, కానీ రీల్సే అప్పుడే ఫేమస్ అయిపోయేవాళ్ళం ఏదో ఒకటి చేసి. అప్పుడు మానేశానన్న కాలేజ్, సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మానేశాను. తెలిసిపోయింది ఇది మనకు నాకు ఇంకా అవ్వదు ఇది, మానేశాను.
పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుందామని నెల్లూరు మాది, తిరుపతిలో చదువుతున్నా బీటెక్ చదలవాడ. మానేసి ఆ 2.5 సంవత్సరం ఇంట్లో తెలియకుండా తిరుపతిలోనే ఉన్నా. ఓకే. ఆ పార్ట్ టైం జాబ్లు అవి చేసుకుంటా లాస్ట్కి. ఎందుకంటే మనీ మీద శ్రద్ధ వచ్చిందా, లేకపోతే బతకడానికి ఏదో ఒకటి కావాలి, చదువు అయితే మనం చదవలేమని క్లారిటీ వచ్చిందా? చదువు అయితే ఎక్కట్లేదన్న. మనకి ఆడ కూర్చున్నప్పుడు మా సార్ ఒక అతను ఉండేవాడు. అప్పుడు మనకి సార్లు ఎలా ఉండేవాళ్ళు, రూమ్కి వచ్చేసేవాళ్ళు, సరదాగా చిల్ అయ్యేవాళ్ళు. అలాగా ఒరే క్లాస్లో అందరూ మన గురించి కొంచెం బ్యాడ్గా అనుకుంటున్నారు, నేను నీకు రేపు నిన్ను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు దానికి, వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాను, నీ ఈ 3 లైన్లు నేర్చుకొని నాకు చెప్పాడు. నేను మిద్దెక్కి మొత్తం నేర్చుకుంటాను. అది ఎలా నేర్చుకుంటాను ఇంగ్లీష్ నేను, దిస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అదొక బిట్టు, అటు బిట్ నేర్చుకున్నా. బిట్లు మారిపోతున్నాయి నేర్చుకొని చెప్పేటప్పుడు అని చెప్పి మొత్తం ఒక 2 గంటలు నేర్చుకుని కిందకు వచ్చి చెప్పాము ఆ సార్కి, ఈ 3 లైన్లు మీరు చెప్పేయండి, దీనికి క్వశ్చన్ ఏంటని అడిగితే నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను అన్నా. మనకు అసలుకి ఆ 3 లైన్లు నేర్చుకోవడానికి అవ్వట్లేదు, ఇంక బీటెక్ యాడ్ చదువుతానని మానేశాను. ఇంకా క్లారిటీ వచ్చేసింది. కానీ నాకు అప్పటి నుంచి ఒక అదృష్టం అనేది అయితే ఉంది. ఫ్రీ సీట్ వచ్చింది, ఎంసెట్ చుక్కలు పెట్టడం కదా, 26,700 ఎంత ర్యాంక్ వచ్చింది నాకు. మంచి ర్యాంక్ కింద, చాలా మంచి ర్యాంకు, ఫ్రీ సీట్ వచ్చింది నాకు. అలా ఎలా ఆ చుక్కలలో లక్కి కలిపి ముగ్గేసావేంటి? ఏందో అన్ని చుట్టుకుంటా వచ్చేసిన. మనకి పాస్ అవ్వాలి అని భయం లేదు కదా, ఫెయిల్ అయిపోతే ఎవడో ఏదో అంటాడని భయం లేదు కదా, టెన్షన్ లేదు. టెన్షన్ ఉండేవాడు తప్పులు పెట్టేస్తాడు, అన్ని 3 పెడదాం, అన్ని 4 పెడదాం అని. నేను ఏదో చుక్కలు పెట్టుకుంటా ఉంటే అది 84 ఎంతో వచ్చాయి, 26,000 ర్యాంక్. నేను అక్కడికి వెళ్ళి ఏ కాలేజ్ జాయిన్ అవుతావు అన్నారు. నెల్లూరు వద్దు, సూలూరుపేట చేరదామని సూలూరుపేట ఫస్ట్ దాంట్లో వచ్చింది. సూలూరుపేట మొత్తం మీద 2-3 థియేటర్లు ఉన్నాయి అప్పుడు, 2008-2009లో. వద్దు అని చెప్పి తిరుపతిలో 22 థియేటర్లు 20 థియేటర్లు ఉన్నాయి. మనకి సినిమాలు ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు, చూసేదే. అంత రేంజ్కి ఆలోచించాం కదా. తిరుపతి అనగానే మోహన్ బాబు గారి కాలేజ్ ఉంది, దీంట్లో వెళ్దాం అంటే అంత సీన్ లేదు, మోహన్ బాబు గారి సీట్ రావాలంటే 10,000 లోపు రావాలి అన్నారు. ఓహో మనకి 26,000 వచ్చింది, మనకు రాదు అసలుకి అని చెప్పేసి అప్పుడేదో మళ్ళీ సెకండ్ ఆప్షన్గా ఇంకేం కాలేజీలు ఉన్నాయి మంచి కాలేజీలు చూస్తే చదలవాడ మంచి కాలేజ్ అన్నారు. అప్పుడు ఆ కాలేజీలో సీట్ వచ్చింది, ఇక్కడ జాయిన్ అయిపోయాను ఐటీ. అలాగా బీటెక్ సెకండ్ ఇయర్లో డ్రాప్ అయిపోయాను. ఫైనల్ ఇయర్ వరకు అక్కడే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉన్నాను, నెట్వర్క్ మార్కెటింగ్. సబ్జెక్టులు మనకి ఫస్ట్ ఇయర్లో 8 సబ్జెక్టులు 8 ల్యాబ్లు ఏదో ఉంటాయి కదా, ల్యాబ్లు వాళ్ళే పాస్ చేస్తారు. ఆ 8లో 1-2 అయినాయి, మిగతా అన్నీ ఉండిపోయినాయి, మనకు తెలియదు. సెకండ్ ఇయర్ ఫస్ట్ దాంట్లో అన్ని పోయినాయి అన్న, ఏదో 1-2 పాస్ అయ్యి ఉన్నా నేను. అప్పుడు అవి పాస్ చెప్పమని చెప్పి తిరుమల మెట్లు మొక్కలు ఎక్కా. ఎక్కిన తర్వాత అప్పుడు మన పిల్ల బ్రెయిన్కి మొత్తం మొక్కల మీద ఎక్కి రక్తం వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ అందరం ఎక్కాంలే, మేము కాలేజీ డేస్ అని ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళందరం ఎక్కాం. మోకాల మెట్లు అని ఒక 600 మెట్లు ఉంటాయి తెలుసు నాకు. దాంట్లో నేను ఒక 120 స్పెషల్ గా ఉంటాయి, 120 మోకాల పర్వతం, అవి వరకు మొక్కలు ఎక్కాం చేయి కింద పెట్టకుండా. రక్తాలు వచ్చేసేటి, చేయి కింద పెడితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కాలి, అలాంటి రూల్స్. ఎక్కాము, చూస్తే మళ్ళీ అన్ని పోయినాయి. ఏంట్రా ఇంత కష్టపడి ఎక్కితే ఏం పాస్ చేయలేదు అని. ఆ తర్వాత ఈ మధ్య అనిపిస్తుంది, దేవుడు మనం ఏం అడిగితే అది ఇవ్వడు, మనకేం కావాలో అది ఇస్తాడు. నిజంగా పాస్ చేయించుంటే ముక్కి మూలుగుతా నేను ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుండాలి. ఇప్పటికీ మనకి విషయం లేదు, విషయం లేకుండా జాబ్ చాలా ఫోర్స్గా ఎవరో హెల్ప్ తీసుకొని చేస్తుండాలి. ఆయన పాస్ చేయలేదు కాబట్టి ఈ రూట్కైనా రాగలిగా. అదే ఆ మోకాళ్ళ పర్వతానికి సంబంధించి ఎక్కిన రక్తపు బొట్లకి ఇది ప్రతిఫలం, అంతే కదా. అంతే. కానీ నాకు సుమ్మగారు చెప్పారు, సుమ్మగారితో మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు మృత్యుంజయ ప్రమోషన్స్ లో ఈ మధ్య చేసినప్పుడు నేను అసలు చూసి తెగ నవ్వుకున్నాను. అబ్బా, ఆస్ట్రేలియానో యుఎస్ ఎలా ట్రై చేశాను. లండన్, నీ లండన్ స్టోరీ కూడా చాలా బాగుంది. చాలాసార్లు చెప్పా. మా ఫ్రెండ్ ఒకడు నాయుడుపేటలో బాలు అని ఒకడు ఉన్నాడు, మాతో పాటు చదువుతున్నాడే. వాడు లండన్ వెళ్ళాడు, అక్కడ ఏదో కాలేజ్ సీట్ సంపాదించి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని. వాడు ఫోటోలు గిటోలు పెట్టేవాడు. మనకేమో అప్పుడు ఇప్పుడు పోకపోతే మనం ఎప్పుడు పోగలుగుతాం, ఇప్పుడంటే రీజన్ ఉంది చదువుకోవడానికి వెళ్తామని. రేపు పెళ్ళి పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకా మనం హైదరాబాద్కే రాలేము గట్టిగా చెప్పాలంటే, ఇంకా లండన్కి ఆడిపోతాం అని ఆ ఉద్దేశంలో వాడితో పాటు లండన్ వెళ్దామని ప్రయత్నాలన్నీ చేసి హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తంతు, అయ్యేం అర్థం కావట్లేదు, అనవసరంగా ఎమోషన్తో వచ్చేసాం మనం
వాడేమో ఆ స్కోర్ ఈ స్కోర్ అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకాంత్ నా డైరెక్టర్, వాడు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అప్పుడే డైరెక్షన్ కోర్స్ అయిపోయి. ఓకే వాడి వల్ల ఇటు వచ్చేసా. ఓకే అతని వల్లే 100%. వాడు ఏ టీవీలోనో మన ఏకే వాళ్ళు ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. డైరెక్షన్ అప్పుడే లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీయమన్నారు. తీయమనంటే అరే మామ ఒకటి తీద్దాంరా ఇది అన్నప్పుడు మేము కాలేజ్ ఫీజు కట్టాలి 9,300. అరే సరి 10,000 వేసుకొని తీసేద్దాంరా అని అప్పుడప్పుడు ఇన్సిడెంట్లు జరుగున్నాయి నాకు. లండన్ పోవడానికి నేను ప్రయత్నం చేసినట్టు దాన్ని అమెరికాకి దారేదని టైటిల్ మార్చి లండన్కి దారేది అంటే చండాలంగా ఉంటుంది, లండన్ వేరే పాయింట్ అమెరికాకి దారేదని పెట్టి తీద్దాంరా అని వాడు మొత్తం నీట్గా డిజైన్ చేశాడు. డిజైన్ చేసి షార్ట్ ఫిల్మ్ తీసాం. అది అనుకోకుండా బాగా వైరల్ అయింది, అవును బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నాకు కోపం వచ్చింది, మోడీ ఈజ్ మై డాడీ, ఇదిగో ప్రియాంక, 4 షార్ట్ ఫిల్మ్స్ అన్ని వాడే తీసాడు. అవి అప్పుడు ఆ 4 మంచి పేరు బాగానే హడావుడి చేసినాయి. 100% అప్పుడే యూట్యూబ్ లో కొంచెం సంచలనం అవుతా ఉన్నాయి. యూట్యూబ్ మీద నాలెడ్జ్ పెరుగుతోంది జనాలకి. షార్ట్ ఫిలిమ్స్ అనేది ఒకటి ఉండింది అనేది తెలుస్తున్న టైం యాక్చువల్లీ. 100% ఆ 4 షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటికీ కాపాడుతున్నాను. ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్కి ఎక్కడికైనా పోతాం కదా, కింద నుంచి గట్టిగా ఇదిగో ప్రియాంక అంటుంటారు. ఇది డైలాగ్ ఇన్ని సినిమాలు చేసినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఎందుకంటే దానివల్ల నాకు చాలా సినిమాలు వచ్చాయి, దానివల్లే గుర్తింపు వచ్చింది. 100%. సూపర్. శ్రీకాంత్ ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు ఆదికేశవ్ తీసాడు కదా, ఇప్పటికీ అంటుంటారు చాలా మంది తెలిసిన డైరెక్టర్లు అందరూ, రే మీరు కామెడీ బాగా చేస్తారు కదరా, ఫుల్ కామెడీ సబ్జెక్ట్ చేయరా అని వాడిని. ఎందుకు నటుడుగా కూడా ఆయన ఎంత బాగా పంచులేస్తాడు, ఎంత బాగుంటది. మ్యాడ్ సినిమాలో అవును ఉన్న 2 నిమిషాలైనా కూడా ఎంత బాగుంటది. మ్యాడ్, లక్కీ భాస్కర్, అవును ఇప్పుడు మన సుధీర్ వర్మ గారు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే దానిలో కూడా చేస్తున్నారు, కాజోల్ గారిని పెట్టి హాట్స్టార్ లో. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. సూపర్. మనోడు మంచి డైరెక్టర్ అబ్బా, కానీ ఎందుకు మళ్ళీ ఆర్టిస్ట్ గా టర్న్ అవుతున్నాడు? ఫ్రెండ్ గా ఆర్టిస్ట్ గా టర్న్ అవ్వట్లేదు, తెలిసిన సర్కిల్లో వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేరేషన్లకి రెడీ అయ్యాడు. వాడికి 2 స్ట్రగుల్స్, ఒకటి పెళ్ళి, ఒకటి సినిమా, ఒకటి పెళ్లి కూడా. పెళ్ళి అడుగుతున్నాండి కనిపించదు ఎప్పుడు పెళ్ళి. అవును అదొకటి నిజమే. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది రీజన్ కూడా తర్వాత అడిగినప్పుడు ఒకళ్ళు పెద్ద మనిషి చెప్పాడు, 30 లోపుకి నీకు పిల్ల పుట్టేస్తే, పిల్లలో 2 పిల్లలు పుట్టేస్తే నీకు ఒక 50 వచ్చేలాకు వాళ్ళకి 20 వస్తారు. అవును అవును. నీకు ఒక ఫుల్ ప్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఇలా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే వాళ్ళు సెటిల్ అవుతారు. రేపు పొద్దున నువ్వు 40కి పెళ్లి చేసుకొని 45కి పిల్లల్ని కన్నాక వాళ్ళు పుడితే ఇప్పుడు నీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి 15 ఏళ్ళు ఉంటాయి. అవునవును. అప్పుడు ఆ స్ట్రగుల్ ఎవరు తీసుకోవాలి అనే దాని మీద నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. అవునవును. 40 ఏళ్ళు కానీ 35 ఏళ్ళు కానీ నన్ను తిట్టుకోవద్దు. వాళ్ళు చెప్పింది మీరు చెప్పేది ఇప్పుడు ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు చెప్పేదే లాజిక్. ఇలా ఉంటేనే పెద్ద మనుషులు. ఇప్పుడు మన ఇద్దరం పెద్ద మనుషులు. ఏది 30 దాటినా కూడా పెళ్లి చేసుకుని వాళ్ళందరికీ చేసుకోండి అని చెప్తున్నాం. నాకు 26కి అయిపోయింది. నువ్వు లక్కీ ఫెలో. అంటే నువ్వు కళ్ళు తెరిచావు. ఇంట్లో సినిమాల్లోకి వెళ్తున్నావు అని చెప్పి చేసేసారు. ముందే సినిమాల్లోకి వెళ్తున్నావు. సినిమాల్లోకి వచ్చి కొన్ని సినిమాలు చేసేసిన తర్వాత ఏ సినిమా అప్పుడు చేసుకున్నావు చెప్పు? నేను కరెక్ట్గా కిట్టు ఉన్నాడు జాగ్రత్త అని ఆ సినిమా జరిగేటప్పుడు పెళ్ళయింది. ఓహో. కుక్కలది సినిమా అంతా కుక్కలు ఉంటాయి, ఆ సినిమా జరిగేటప్పుడు పెళ్ళయింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త. అవును. మరి అప్పుడు మీ వైఫ్ ఉద్దేశం ఏంటి? మీరు పెద్ద ఆర్టిస్టు అని చెప్పి ఏమన్నా ఉండిందమ్మా అమ్మాయికి? అంటే ఎక్కడో నెల్లూరే వాళ్ళ సినిమాలు. పెళ్లికి ముందు వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసింది ఒక 4-5 మొత్తం మీద. అలా ఉంటారా నిజంగా? నిజంగా థియేటర్లో చూసిన 4-5 సినిమాలే మహా అంటే. థియేటర్కి వెళ్ళి అదే టీవీలో చూసారు. థియేటర్కి వెళ్ళి 4 సినిమాలు చుట్టూ ఏంటి? అవునవును. నేను అసలుకి పెళ్ళైన కొత్తలో టీవీ చూసేటప్పుడు అంటే ఒకరు చనిపోయారు, పెద్ద ఆర్టిస్టు. దానికోసం ఒక స్టార్ హీరో వస్తున్నారు. నేను మామూలుగా చూస్తుంటే మా వైఫ్ ఇతను ఎందుకు వస్తున్నాడు అనింది. టక్కని తిరిగా నేను. వాళ్ళ నానే అంటే అవునా, ఓకే ఓకే అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు. అదే అర్థం. అంటే తెలుసు, అందరు హీరోలు తెలుసు, అందరూ తెలుసు, ఎవరికి ఏంటో కూడా తెలియదు. అంటే సినిమా మీద నాలెడ్జ్ లేకపోతే అది తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా కనపడతా ఉన్నా ఎవ్రీ మంత్ అన్ని ఆడియో ఫంక్షన్లోను, ప్రీ రిలీజుల్లోను, సినిమాల్లోనూ. ఒకడు స్విగ్గీ జొమాటోనో మా లిఫ్ట్ దగ్గర ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఈ మధ్య సినిమాలు చేయట్లేదా, కనబడట్లేదు అన్నాడు.
మరి ఇంత కష్టపడి ఇంత కనపడుతున్నా ఏ సినిమాలు చూసావని అడిగా నేను. పుష్ప, ఇంకే సినిమాలు చూసావన్నా? కేజీఎఫ్. ఇంకేం సినిమాలు చూసావరా అన్న? రంగస్థలం అన్నాడు. అంటే నేను ఆ 3 సినిమాల్లోనే చేసి ఉండాలి. అంతే, వాడు చూసిన సినిమాల్లో అదే వాడు నిలబెట్టి మరీ చెప్పా, ఒరే నువ్వు సినిమాలు చూడడం మానేసి నన్ను కనపడలేదు అంటావు ఏంట్రా అంటే, చేశారా ఆ సినిమాలు మీరు? చూసి చాలా రోజులు అయిందని ఫీలింగ్ వచ్చింది అన్నాడు. అదే అదే అంటే నిజంగా కూడా అది నిజంగా ఎంత వాల్యూడ్ పాయింట్ చెప్పాడు చూడండి. పెద్ద పెద్ద సూపర్ హిట్లు ఇప్పుడు మీరు చెప్పినవి కూడా, కేజీఎఫ్ ఇండియా మొత్తం ఆడుకుంది, బాహుబలి ఇండియా మొత్తం ఆడుకుంది, రంగస్థలం మాట్లాడుకుంది, అట్లాంటి సినిమాలకే పుష్ప మాట్లాడుకుంది. అలాంటివే చూస్తున్నారు. మిగతా వాళ్ళకి పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇదివరకు 100కి 8 మంది చూసేవాళ్ళు సినిమాలు థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు ఆ 100కి 8 మందిలో నుంచి ఫుట్ఫాల్ విపరీతంగా తగ్గిపోయి 4%కి వచ్చింది. తెలుసా మీకు ఇది? అవునవును, ఇది అనాలిసిస్ మొత్తం తగ్గిపోయింది. అదే నాకు వాళ్ళంటే అర్థం కాల. ఒరే ప్రతి నెల కనపడుతున్నాము, లాస్ట్ వీక్ ఓ సినిమా రిలీజ్ అయింది, వాడు అడిగినప్పుడు కూడా ఆ రోజు రిలీజ్ అయింది మృత్యుంజయ, ఇప్పుడు ఈ రోజు కూడా సినిమా వచ్చిందిరా అన్న. అవునా, ఓకే ఓకే, మన స్విగ్గీలో బిజీగా ఉన్న వాళ్ళే చూడలేదు అని చెప్పుంటాడు. అదే వాడు అడిగితే ఏంటి మనం ఇంత కనపడుతున్నా కూడా వాడు ఏంటి సినిమాలో కనపడట్లేదు. ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అప్పుడు నువ్వు ప్రతి ఒక్కడికి కనపడాలని నువ్వు అనుకోకూడదు. ఇంకా మనం ఇంకా అడిగిన వాళ్ళందరూ ఫ్రెష్గా అప్పుడే వచ్చింది క్వశ్చన్ అన్నట్టు ఆన్సర్ చేద్దాం. అంతే. ఒక 15 ఏళ్ళు ముందు, ఒక 15 ఏళ్ళ ముందు అయితే మేము సెటిల్కి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, అలీ గారు, ఏవిఎస్, మల్లికార్జునరావు గారు, రాళ్లపల్లి గారు, అట్లా పెద్ద పెద్ద వాళ్ళు, బర్ని గారు, కనకల బర్ని గారు, రాజీవ్ కనకల, వీళ్ళందరూ అక్కడ కూర్చొని అలా ఒక దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా లంచ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఆ కల్చర్ సడన్గా మారిపోయింది? ఆ కల్చర్ మారడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా అన్న. మీకు నేను వచ్చిన కొత్తలో గబగబని డ్రెస్ ఇచ్చేసి మార్చేసుకొని రానేవాళ్ళు. నేను ఆ కాస్ట్యూమ్ వ్యాన్ వెనక్కి వెళ్ళి గబగబా ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏమైపోతుందంటే, నాకు పాస్ వస్తే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుచుకొని పోయి క్యారవాన్ ఎక్కి పోసుకొని రావాల్సి వస్తుంది. అటు పక్కకు పోలేను, ఎందుకంటే ఎవడు ఫోటోలు తీస్తాడో తెలియదు, ఎవడు వీడియోలు తీస్తాడో తెలియదు. మీరు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటారు, కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది ఎవరో ఒకరు సిగరెట్ దాతా పక్కన ఎక్కడైనా ఉంటే ఫోటోలు కనపడుతుంటాయి. అవి తీయాల్సిన అవసరం లేదు కదా, ఎవరి పర్సనల్స్ వాళ్ళు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు నేను రే షర్ట్ దా 1/2 కిలోమీటర్ ఎవరు పోతారు, షార్ట్ లేట్ అయిపోతుంది మార్చుకుందాం అంటే ఎవడో ఒకడు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు 100 మంది ఉంటారు, వాళ్ళల్లో 90% ఎవరు ఫోటోలు తీరు. వాళ్ళతో పాటు తెలియకుండా సరదాగా వచ్చే వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ఎవడు పట్టినా ఫోన్ అన్నా. ఆ ఫ్రీడమ్ అనేది పోయింది. అందువల్ల ఇప్పుడు ఆ క్యారవాన్ కూడా మేము వెళ్ళి లగ్జరీగా టైం స్పెండ్ చేయడానికి ఏముండదు. లంచ్ బ్రేక్లో 1 గంట, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు 1 గంట మేకప్ వేసుకోవడానికి, ఎన్ని వేసుకోవడానికి. వాళ్ళు ఎందుకు మారింది అంటే నాకు అనిపించే ఫీలింగ్, ఇంకో రీజన్ ఏమైనా ఉందేమో తెలియదు కానీ, మీరు చెప్పిన రీజన్ చాలా ఫుల్ క్రౌడ్ అయిపోయారు. ఎక్కడ షూటింగ్ చేయాలన్నా ఫుల్ జనాభా వచ్చేస్తున్నారు. మనం సరదాగా ఉడికొచ్చి ముక్కులో జలబుడితే ఏలు కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎవడు తీస్తాడో, ఎవడు వీడియో తీస్తాడో తెలియదు, ఎవడు ఫోటోలు తీస్తాడో తెలియదు కదా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళది. అందుకని క్యారవాన్ అనేది ఒకటి ఉంటే మన డ్రెస్సులు మార్చుకోవడానికి, ప్యాంటు ఇప్పుడు షర్ట్ అంటే మార్చేసుకుంటాం, ప్యాంట్ మార్చుకోవాలంటే ఆ అండర్వేర్ మీద ఫోటోలు ఇస్తే మనయే కదా వస్తాయి. అవును, అదే భలే చెప్పావు. నేను కూడా ఇది ఒక డౌట్ ఉండే యాక్చువల్లీ. అంటే ఆ రోజు ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాం కదా, వీళ్ళు ఎందుకు పాపం అది మీరు కోల్పోతున్నారేమో ఆ ఎంజాయ్మెంట్ అనే ఫీలింగ్ నాకు. మళ్ళీ స్టూడియోస్లో చేస్తున్నప్పుడు మేము ఎవరు క్యారవాన్ లెక్కం. ఇప్పుడు సారథి స్టూడియోస్లో జరుగుతుంది, అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. క్యారవాన్ జోలికి పోవడం అనేది ఎప్పుడో ఇంకా వాష్రూమ్స్కి పోవడమే. అందరూ ఆ టేబుల్ వేసుకొని సరదాగా మేము ఏంటంటే ఒక గెట్ టుగెదర్ లాగా కలుస్తుంటాం కదా. ఒక సినిమాలో ఫుల్ లెంత్ అంటే ఇప్పుడు నేను సత్య కానీ కసిరెడ్డి ఎవరైనా కలిస్తే, ఇప్పుడు గోదావరి గట్టుపైన సినిమా ఉంది, క్యారవాన్లో తక్కువ, సెట్లు ఎక్కువ, ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి. అలాగా ఇప్పుడు శ్రీ విష్ణు గారిది ఉంది, బయట ఎక్కడైనా షూటింగ్ ఉంటే మేము క్యారవాన్లో దిగం, స్టూడియోస్లో ఉంటే క్యారవాన్ ఎక్కం, అదే కూర్చుంటాం. ఎందుకంటే ఆటోమేటిక్గా జనాలు వస్తూనే ఉంటారు, ఆ ఫోటోలను, వీడియోలను, దానికనో దీనికనో ఏదో వస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఆ వేరియేషన్ అలా వచ్చుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మాట్లాడతా గోదావరి గట్టు పైన అనే సినిమా గురించి చాలా మంచి బజ్ కూడా వినబడతాను. ఏంటి అది, దాని స్పెషల్ ఏంటి? అది సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుందన్న. అంటే ఒక అందమైన పల్లెటూరుని మనం ఒక చిన్న కిటికీలో చూసినట్టు ఉంటుంది అన్న సినిమా. ఎంత బాగా చెప్పారు. అంటే నాకు అన్ని రోజులు ఒక విలేజ్ సినిమా ఒక పల్లెటూరులో ఉండి చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే నేను ఇంతకుముందు సతీష్ వెంకటేష్ గారి సినిమాలు చేశా, ఇది భీమవరం సైడ్ చేశా. అప్పుడు రావులపాలెం అవి చేశానప్పుడు
ఇది భీమవరం సైడ్, భీమవరం, ఆ రేలంగి, అంతర్వేది ఇటు పక్క అంతా చేసాం. ఓకే. కంప్లీట్ షూటింగ్ అక్కడే 3 షెడ్యూల్స్ చేసాం. సుభాష్ చంద్ర డైరెక్టర్ అన్న, ఆల్రెడీ అతను 100 ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేశాడు, ఎంఆర్ ప్రొడక్షన్స్ అని అవునవును. చేశాడు. చాలా బాగా తీశాడు అన్న. ఒక విలేజ్ నేటివిటీ సినిమా మనకి తెలుగులో వచ్చి చాలా రోజులైంది. అయితే సూపర్గా ఉండబోతుంది. చాలా కానీ బాగుంది. నేను మీ దగ్గర కూడా కాదు, నేను మధ్యలో కూడా చాలా సార్లు విన్నా ఆ సినిమా గురించి. గోదావరి గట్టు పైన బాగుంటది ఆ, అనేది చాలా బాగా వచ్చింది. ఆ అబ్బాయి కూడా మంచి పేరున్నట్టుంది, 100 షార్ట్ ఫిలిమ్స్ తీసాడు అనేది అవును అవును. బాగా మాట్లాడతారు. హీరో కూడా ఫస్ట్ మేం ఫేమస్ అని ఒక సినిమా తీశాడు అన్న. అతనే మొత్తం డైరెక్టర్, హీరో. సుమంత్ ప్రభాస్. సుమంత్ ప్రభాస్. ఇది సెకండ్ ఫిలిం. వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడు ఉంటుంది రిలీజ్? ఇక సమ్మర్ అన్నారన్న, ఇది డేట్లు. అదే ఇప్పుడు అంటే ప్రతి వారం ఇబ్బంది. ఇప్పుడు మార్చి 19 నుంచి ఆ, మే దాకా ప్రతి వారం పెద్ద పెద్ద సినిమాలు. అవును. అదే ఈ పెద్ద వాటిల్లో మనకి ఓటీటీ డీల్స్ ఏ వీక్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పర్టికులర్గా మాట్లాడితే ఒక దర్శకుడు, నిర్మాత, దేవుడైతే ఆ మధ్యలో ఉండేవాళ్ళు పూజారులు అనుకున్నాం. దేవుడు వరం ఇచ్చిన పూజారులు వరం ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది కదా చాలా దగ్గర. అక్కడక్కడ ఉంటుందన్న. మనకి రిలేషన్ బాగాలేనప్పుడు, అంటే రిలేషన్ బాగాలేదనడానికి వాళ్ళు బ్యాడో మనం బ్యాడో తెలియదు, పరిస్థితుల ప్రకారం. అదే సర్కమ్స్టాన్సెస్. మనం సింక్లో ఉండకపోవచ్చు వాళ్ళకి. అక్కడ ఉన్న టీంకి, మెయిన్ టీంకి మనకు సింక్లో లేవనుకోండి, అది దానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. వీడు సెట్ గాడులే అనే ఉద్దేశంలో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, త్రివిక్రమ్ గారు అవ్వచ్చు, సుకుమార్ గారు అవ్వచ్చు, ఈ పెద్ద డైరెక్టర్లు అందరికీ పక్కన ఉండే టీము ఎవరైతే సజెస్ట్ చేస్తారో 100% ఎక్కువ దాని మీద ఉంటుంది కదా. వాళ్ళకి బోల్డ్ పనులు, కథ, హీరో, హీరోయిన్, మెయిన్ క్యాస్టింగ్ అన్నీ చూసుకోవాలి కదా. అదొక పెద్ద మేనేజ్మెంట్. ఆ చిరాకుల్లో చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా వాళ్ళే వచ్చి చూసుకోవడం కష్టం. టీం ఎవరైతే రెఫర్ చేస్తారో ఆ ఉన్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడమే ఉంటుంది మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్. 90% అలానే. నాకు అలాగా త్రివిక్రమ్ గారు కూడా మంచిగా పిలిచే అవకాశాలు స్టార్ట్ అయినాయి, అలా మిస్ అయిపోయినాయి. అలా వైకుంఠపురంకి పిలిచారు, చేసి అంటే చాలా చిన్నది సినిమాలో ఒక పార్ట్ ఉంటుంది, ఇంకో సీన్ ఉంటే అది వెళ్ళిపోయింది. చాలా బాగా మాట్లాడారు అసలుకి. నాకు అంటే సెట్లో చాలా ఇంపార్టెంట్ లాగా చాలా మర్యాదగా మాట్లాడి ఇది సోర్స్ చాలా బాగా దాని తర్వాత కూడా భీమ్లా నాయక్కి పిలిచారు, చిన్న సాంగ్లో మాంటేజ్కి, అది అవ్వలేదు. అదే అంటున్నా, అందుకనే ఈ మధ్యవర్తుల వల్ల కూడా చాలా మిస్ అయిపోతుంటాయి అనుకోకుండా. నేను ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మాగంటి శ్రీనాథ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, తెలుసా మీకు? మొన్న హీరోగా చేశారు. అతన్ని కారణం లేకుండా ఈ ఫిలిం నగర్ నుంచి డౌన్లోకి ఒక 10-12 కిలోల బ్యాగ్ వేసి కావాలని రన్నింగ్ చేయించేవాడు రోజు 8-9 కిలోమీటర్లు, ఒక అసోసియేట్ డైరెక్టర్. ఎందుకు? నేను కూడా ఇట్లానే అడిగాను. అంటే షూటింగ్లో భాగంగా. దానికి అలా చేయాల్సిన రూల్ ఏం లేదు, కానీ అతనంటే పడదు. అతని ప్లేస్లో వేరే వాడిని తీసుకోమంటే డైరెక్టర్ కాదు ఇతను బాగున్నాడని ఇతను తీసుకున్నాడు. ఇతని మాట ఏం లేదు, అతనికి తీసుకున్నారు కాబట్టి అతన్ని రోజు 30 రోజులు షూటింగ్ అంటే ప్రతిరోజు ఏడ్చేవాడు అంట వచ్చి. నాకు ఇలా ఉంటుందా నిజంగా ఆర్టిస్టుల కంటే? మేము చిన్న ఆర్టిస్టులం కదా సార్, ఏదో ఒక రోజు నేను ఒక మంచి క్యారెక్టర్ చేసి మంచి హీరోగా అయ్యి అతని దగ్గరికి వెళ్ళి నేను నించుంటానని దాదాపు ఏడ్చినంత పని చేశాడు. అది చాలా బ్యాడ్. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనకి అంటే మనం అంటే పడలేదు అనుకోండి, మోస్ట్లీ అక్కడ ఉన్న డైలాగ్ తీసి వేరే వాళ్ళకి పెడతారేమో అంతే. మనకి కావాలని చెప్పి అలా ఇబ్బంది పెట్టిన లేవు, కానీ మీరు చెప్తుంటే అది అనిపిస్తుంది మరి అంత ఘోరంగా చేశారు. నిజంగానే పాపం. నాకు కూడా నేను మంచి బ్యూటిఫుల్ పాజిటివ్ పాడ్కాస్ట్ లాగా సరదా మాడుతున్నాను కాబట్టి మనోడు నీకు పరిచయం ఉన్నాలో లేదు నాకు తెలియదు, పరిచయం లేదు. నేను మామూలుగా మొన్న మధ్య నేను మాట్లాడుకుంటుంటే కూడా ఆ సందర్భం అతను చూసినప్పుడు నాకు ఇప్పుడు ఆ సందర్భం గుర్తొస్తుంది. ఇప్పుడు మనకు కొన్ని చూడగానే కొంతమంది గుర్తొస్తారు కదా, అలాగా కూడా చాలా మంది హీరోలతో చాలా కొలాబరేషన్ ఉంది ఈ మధ్య కాలం వచ్చింది. నాకు సంతోష్ శోభన్తో ఎక్కువ సినిమాలు చేసిన ఫీలింగ్ ఉంటుంది. నువ్వు అవునా? సంతోష్ శోభన్తో ఏక్మినికత ఫస్ట్ సినిమా, ఆ తర్వాత మంచి రోజులు వచ్చాయి, ప్రేమ్ కుమార్, ఇంకొక సినిమాలో చిన్నది చేసి అది రిలీజ్ అవ్వలేదు. అలా ఒక 4-5 సినిమాలు చేసే సంతోష్ శోభన్తో. సంతోష్ శోభన్ నాకు ఫస్ట్ సినిమాకే బాగా క్లోజ్ అయ్యాడు. మంచి ఫ్రీగా ఉంటాడు, అంటే చాలా మంచి యాక్టర్. చాలా మనోడికి కూడా ఈ మధ్య పడి రిలీఫ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. మనోడు కూడా నాకు ఫోన్ చేసి, అంటే ఇన్ని రోజులకి థియేటర్లో మనం గట్టిగా కొట్టాం అని చాలా హ్యాపీ. కపుల్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుంది. అంటే
అతనిలో ఉన్న మెచ్యూరిటీ కనిపించింది నాకు అవునవును. చాలా. మీరు చూసారు సినిమా? నేను రిలీజ్కి ముందే చూశాను. చాలా అదే. నేను ఎప్పుడు నాకు అంటే మనోడు నాకు పర్సనల్గా తెలుసు కదా, అది ఇప్పుడు చెప్పచ్చో లేదో కానీ నాకు 1/2 అవర్ షూటింగ్ అయినప్పుడు పంపించాడు, 1 అవర్ షూటింగ్ అయినప్పుడు పంపించాడు, ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తుంటాడు. ఇది ఎలా వస్తుంది బ్రో ఫ్లో బాగుంది, ఎందుకంటే ఆ కామెడీ సినిమా నుంచి డిఫరెంట్గా మనం ఫుల్ సీరియస్ చేస్తున్నాం కదా, ఒపీనియన్ చెప్పండి బ్రో అని చెప్పేవాడు. కానీ ఇద్దరు ఎరగొట్టేశారు. అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. అది అయితే సంతోష్ శోభన్తో అలా కుదిరింది. సంతోష్ బాబుతో మంచి ర్యాపో ఉందన్న, మంచిగా సినిమాలు చేశాను, నెక్స్ట్ కూడా చేస్తాను. ఇప్పుడు కానీ కపుల్ ఫ్రెండ్లీలో ఎందుకు మిస్ అయ్యావు? కపిల్ ఫ్రెండ్లో మనోడు పాపం నాకు ఒక క్యారెక్టర్ చెప్పాడన్న, అక్కడ యోగి బాబు చేసిన క్యారెక్టర్. ఓకే ఓకే. అది ఆ టైంలో ఎక్కడో కుదరలేదు. అంటే మన డైరెక్టర్ తమిళ డైరెక్టర్ అనిల్, చాలా మంచి డైరెక్టర్. అక్కడ ఏంటంటే తెలుగు తమిళ్ రిలీజ్ అవుతుంది కదా, అతనే కరెక్ట్. మనకి తమిళ క్యారెక్టర్స్ దీంట్లో ఎవరు లేరు, యాక్చువల్గా హీరో హీరోయినే ఉన్నారు సినిమా అంతా వాళ్ళిద్దరే. ఇంకా మిగతా పేరెంట్స్ క్యారెక్టర్ అంటే రాజు కనకాల గారు వీళ్ళందరూ ఉన్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అదే, ఆ ప్లంబర్ క్యారెక్టర్ కూడా సుదర్శన్ పెట్టేసి యోగి బాబుని పెడదామని ఫిక్స్ అయ్యారు. అలాగే శ్రీ విష్ణు గారితో ఎలా ఉంటుంది? శ్రీ విష్ణు గారితో ఫుల్ ఫన్ ఉంటుంది అన్న. నా ఫస్ట్ సినిమా సామాజవర్గమన. ఓకే. సామాజవర్గమన స్టార్ట్ అయిన ఒక రోజుకే ఫుల్ సింక్లోకి వెళ్ళిపోయాం. అంటే అసలు ఎక్కడ అంటే మామూలుగా నేను షార్ట్ గ్యాప్ కొడితే ఆయన క్యారవాన్కి వెళ్ళిపోవడం, అక్కడే కూర్చోవడం. సామాజవర్గం చేశాను. నెక్స్ట్ మొన్న రిలీజ్ అయిన మృత్యుంజయ, నెక్స్ట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్ 20th నుంచి సాయిరామ్ అబ్రాజ్ సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ మైత్రిలో, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. చాలా మంచి ర్యాప్ ఉంది. ఎక్కడ హీరో అనేది ఉండదన్న, ఏదో ఇద్దరు ఆర్టిస్టులు ఒక కొత్త సినిమాకి వెళ్ళి చేస్తున్న ఫీలింగే ఉంటుంది. చాలా కంఫర్ట్ ఇస్తారు పక్కన చేసే వాళ్ళకి. నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మీ కమెడియన్స్లో నీకు వచ్చి అరే భలే చేసావు సుదర్శన్, భలే ఉన్నింది నీ క్యారెక్టర్, నీ వల్ల ఈ సినిమాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వే అన్న సినిమాలు కానీ అలా అన్న నటులు కానీ ఎవరు ఉన్నారు? నాకు మన హే బలవంత్కి కిషోర్ అన్న మెసేజ్ చేశాడు, డార్లింగ్ కుమ్మేసామంట కదా ఇదని. అన్న చాలా తక్కువ మామూలుగా ఇప్పుడైనా కనిపిస్తే మాట్లాడడం తప్ప మెసేజ్ చేయడం, ఆయనకి జెన్యున్గా అనిపిస్తే మెసేజ్ పెడతాడు. నాకు మొన్న దీనికి పెట్టారు. జెన్యున్ పర్సన్ కదా కిషోర్ కూడా. అంటే తక్కువ మాట్లాడతారు కానీ కలిసినంతసేపు చాలా హ్యాపీగా మాట్లాడేసుకుని వెళ్ళిపోతారు, అంతే. ఎక్స్ట్రాలు ఏమి ఉండవు, సరదాగా వచ్చి అటు 4 జోకులు వేసుకొని వెళ్ళిపోతారు. మొన్న దానికి మెసేజ్ చేశారు, డార్లింగ్ కుమ్మేసామంట కదా, మొత్తం నీ పేరు వినపడుతుంది, హ్యాపీ ఫర్ యూ అని పెట్టారు. నాకు హే బలవంత్కి ముఖ్యంగా మన కిరణ్ అబ్బవరం పెట్టారు, సత్యదేవ్ గారు ఫోన్ చేశారు. ఇలా చాలా మంది చూసిన వాళ్ళు. అదే చెప్తాను, అంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని. నాకు ఇప్పుడు శ్రీ విష్ణు గారు ఉన్నారు, ఆయన ఎక్కడో బిజీ షూటింగ్లో ఉన్నారు, విష్ణు విన్యాసం లాస్ట్ షూటింగ్. హే భగవాన్ రిలీజ్ అయిన ఒక 5-6 గంటలకి నాకు మెసేజ్ చేశారు, కంగ్రాట్స్ అండి, అయిపోయిందంటే మీ క్యారెక్టర్ మామూలుగా లేదు, మన వాళ్ళు చెప్పారు అని. అలా ఆ విషయాన్ని హ్యాపీగా షేర్ చేసుకోవడం కూడా నిజంగా చాలా ఎనర్జీ. అంతే కదా. అది కాక మనకు తెలియని వాళ్ళు ఎవరో చెప్పటం వేరు, సార్ సూపర్ కంగ్రాట్స్ బంపర్ అని చెప్పి ఒక ఫోటో అడుగుతారు, అలా దిగి పెట్టు. ఇదంతా మన ఇల్లు కదా, మన ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే ఉండే ఒక ఫీల్ ఉంటుంది కదా. నాకు తెలిసిన డైరెక్టర్లు, నాకు తెలిసిన చాలా మంది మెసేజ్ చేశారన్న. నేను అసలు అంటే సినిమా చేసిన దానికంటే అది ఎక్కువ హ్యాపీ, అంతే కదా. అంటే వాళ్ళకి పాపం సినిమా చూసే టైం లేదు, ఎక్కడో షూటింగ్లో ఉన్నారు, కానీ బయట ఒక న్యూస్ తెలుసుకొని నాకు మెసేజ్ చేయడం. మీరు శ్రీను వైట్ల గారు లాంటి సినిమాలు, కోన వెంకట గారు లాంటి సినిమాలు పడతాయి. కోన వెంకట గారి ప్రొడక్షన్లో ఒకటి చేస్తున్నా, కామ్రేడ్ కళ్యాణ్ అని, శ్రీ విష్ణు గారి హీరో. అవును, అది ఇప్పుడు జరుగుతుంది, బాగుందంట. అది కూడా అయిపోవచ్చిందండి సినిమా, దాదాపు అయిపోయిందండి. లాస్ట్ షెడ్యూల్ ఉంది, అది లాస్ట్ షెడ్యూల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్. బాగుంటుందంట, బాగుంటుందన్న, ఫుల్ ఫన్, అలాగే ఒక మంచి మెసేజ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర పడాలి, నువ్వు పడితే నీకు. శ్రీను వైట్ల గారిది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాకైతే ఏం చేయలేదు, వస్తుంది చూడాలి, అందువే అలా వస్తుంది. అంటే ఆయన రేంజ్ పంచులు. అవునవునవును. నేను ఇప్పటికీ కూడా వెంకీ, డి, ఆనందం, అసలు శ్రీను వైట్ల గారి ఏ సినిమా, అది సినిమా హిట్ ఫ్లాప్తో నాకు సంబంధం లేదు. అవును, నేను ఒక్కొక్క సినిమాని ఖచ్చితంగా 5 నుంచి 6 సార్లు చూసుంటా. ఎందుకన్నా ఆ స్క్రీన్ ప్లేకి. అవును, మనం ఇప్పుడు దాకా మీమ్స్ అన్నిట్లో కూడా వాడేది అయ్యే కదా, కింగ్ కాడి నుంచి బాద్షా కాడి నుంచి ప్రతి సినిమా, బాద్షా, దూకుడు, ఆగడు వాడుతూనే ఉంటారు. వెంకీ, అసలు వెంకీ దుబాయ్ సీను అంటే ఆయన గ్రేట్ డైరెక్టర్, అంతే. ఆయన
ఏంటో కొంచెం టైం ఏదన్నా ఆగుతుందేమో పీరియడ్ అనిపిస్తుందేమో ఒక్కోసారి కొంతమందిని చూస్తే కానీ ఆయన అంత గ్రేట్ డైరెక్టర్ అంటే ఈవీవి సత్యనారాయణ గారి తర్వాత అదే ఇన్ని రోజులు మీరు ఇంకా గుర్తుపెట్టుకో ఉన్నారంటే అది గ్రేట్ కదన్నా. మనందరం అందరూ ఆ సినిమాలు ఇంకా గుర్తుపెట్టుకొని ఆ సీన్లు తలుచుకొని నవ్వుకుంటున్నాం అంటే అసలు నాకు ఇంక మంచు విష్ణు గారి మళ్ళీ డి లాంటిది ఎందుకు మంచు విష్ణు గారికి అంత పెద్ద హిట్ రావట్లేదు అంటే డి అసలు అద్భుతమైన హిట్, అవును అందుకని దాన్ని మించిని రావట్లేదు, అది ప్రాబ్లం యాక్చువల్లీ. అవును నేను అదే చెప్తాను శ్రీనివాట్ల గారికి కూడా కలిసినప్పుడు చెప్తా, మీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్ అని చెప్తా. నవ్వుతాడు, శివాని అభిమానం అయ్యాను అని. అలా అలా ఉంటుంది ఆయన టైమింగ్, ఆయన రైటింగ్, ఆయన తీసుకునే విధానం కూడా. అవును ఒక్కొక్క ఆర్టిస్ట్కి జయప్రకాష్ రెడ్డి గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఒక్క డైలాగ్ లేకుండా జయప్రకాష్ రెడ్డి గారిని మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. పెదనాయన అది చెప్తున్నా. అవును ఇలాగ ఇప్పుడు మీకు బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసినప్పుడు పెద్దవాళ్ళు. నేను బ్రహ్మానందం గారితో వర్క్ చేయలేదండి అసలు. అంటే ఒక్క దోచి సినిమాలో చిన్న షార్ట్, అంతేగాని ఆ తర్వాత ఎప్పుడు వర్క్ చేయలేదు. అవునా? అదేలే, మీరు వర్క్ చేసే టయానికి ఆయన కొంచెం సైలెన్స్గా రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నట్టున్నారు. నేను వర్క్ చేయలేదు. అలీ గారితో చేశాను కానీ ఒక 2-3 సినిమాలు. ఎలా ఉంటుంది అలీ గారితో? ఎలా ఆయన ఫుల్ ఫన్ అన్న, ఫుల్ ఫన్, జోకులు వేస్తూ ఏదైనా అంటే షార్ట్ గ్యాప్లో చిన్న కబుర్లు చెప్తూ ఏదో ఒకటి పాత విషయాలు ఏదైనా చెప్తూ బాగా చాలా ఫన్గా ఉండింది. ఇప్పుడు నువ్వు దాదాపు 180 సినిమాలు చేసావు. ఈ 180 సినిమాల్లో నాకు టాప్ 10 చెప్పాలంటే ఏం చెప్తారు సుదర్శన్? టాప్ 10 అన్న అంటే నేను కూడా టెస్ట్ అలా ఫ్లోలో వచ్చింది అడిగేసాను, నువ్వు కంగారు పడదు, నిదానంగా చెప్పు. వెనక నేను చెప్పుకుంటే రావాలి, ఎట్లాగైనా చెప్పుకుంటారా నీ ఇష్టం. అంటే కుమారి 21F ఇప్పుడు మీకు చెప్పినట్టు నాకు రణరాజరండు నా క్యారెక్టర్ ఎంతతో చిన్నదో పెద్దదో పక్కన పెడితే సుజిత్ భయ్య నాకు ఫస్ట్ టైం స్క్రీన్కి పరిచయం చేసింది రణరాజరండు కండక్టర్ రోల్. పటాస్లో చిన్నదైనా సరే నాకు ఆ రోజుల్లో అంటే వచ్చిన కొత్తలో విపరీతంగా వచ్చినప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి నాకు పెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. పటాస్ కుమారి 21F రాజు గారికి అది. ఇంకా మీకు రీసెంట్ ఏంటంటే సామాజవర్గం చలో చెల్ల కూడా చాలా మంచి క్యారెక్టర్, చాలా ఉన్నాయి అన్న. నిన్ను కోరి ఉంది, కృష్ణార్జున యుద్ధం ఉంది, చాలా ఉన్నాయి. కృష్ణార్జున యుద్ధంలో బాగుంటది యాక్చువల్లీ, దానికి సంబంధించి. అవును మీది మహేష్ విట్ట కూడా ఉంటుంది. అవునవును రైట్. అవును స్పెల్లింగ్ మిస్టేక్స్ మహేష్ విట్ట నాని గారి దగ్గర, నాని ఫ్రెండ్. బాగుంటది అది. అట్లా చెప్పుకుంటే పోతే ఇంకా నాకు కూడా ఇప్పుడు నారాయణ నడుమూరారు ఉండొచ్చు, నాకు హేబాల్ అంత తగ నచ్చింది. నాకు కూడా అన్న చాలా బూస్ట్ ఇచ్చింది అన్న సినిమా. ఎందుకు అంటే మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్సే, కానీ మీరు చేసే దగ్గరికి వచ్చేసరికి మీ డైలాగ్ పంచ్ ఉంటుంది కదా. స్రవంతితో మీరు చేసినవి కానీ, స్టేజ్ మీద మాట్లాడినవి కానీ, ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాట్లాడినవి కానీ, ఒరే బాబోయ్ మీరేందిరా, మీ ఫ్యామిలీ ఏందిరా అని. నాకు సుహాస్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడన్న చేసే టైంలో. లేదబ్బా నీకు చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమా అని చెప్పి మేము ప్రతి సీను డిస్కస్ చేసుకోవడం ఆ డైరెక్టర్ గోపి కానీ. నాకు హే భగవాన్ సినిమా, హే బలవన్ సినిమా అసలు ఎందుకు అంత స్పీడ్గా అయిపోయిందో కూడా తెలియదు. 34 daysలో సినిమా అయిపోయింది అన్న. అది కూడా 2 నెలల్లో చేసి అవతలు పెట్టేశారు అంతే. నిజంగానే సూపర్గా చేశారు. 34 daysలో చేశారు. 34, 33 అది మొత్తానికి. అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్. 40 లోపు చేశారంటే మంచిగా చేశారు ఎవరైనా, మంది ఆర్టిస్టులు పెట్టుకొని. గ్రేట్. అయితే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఇది కొడుతున్నా నేను ఖచ్చితంగా అనిపించేది ఏంటి? నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ అయితే గోదావరి గట్టిపోయినా అన్న. నా నమ్మకం ఏంటంటే 100% అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అది. ఒక విలేజ్ ఎంత నవ్వుకుంటారో అంత ఎమోషనల్గా సినిమాని తీసుకెళ్తారు అని ఒక బలంగా నమ్ముతున్నా. డబ్బింగ్ కూడా చెప్పాను మొన్నే. అందుకని మీకు క్లారిటీ. అయితే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ 180 ఫిల్మ్స్ దాకా తీసుకొచ్చాం. నిన్నే మన మైత్రిలో సాయిరామ్ అబ్రాజ్ గారిది, విష్ణు గారిది అంటే మామూలుగా షూటింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో సరదాగా వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ చదివానన్న. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు చదివి మళ్ళీ వర్క్ ఉందంటే వచ్చేసా. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న కామెడీ, మామూలుగా లేదు అసలు. ఆల్రెడీ వాళ్ళతో మీరు ఆల్రెడీ 2 సినిమాలు పనిచేసిన అనుభవం ఉంది. మీకు ఎక్కడ కూడా 5 నిమిషాల గ్యాప్ కూడా లేదు, పడుతూనే ఉంటుంది. రిలాక్స్ అవ్వడానికి గ్యాప్ లేదు, కంటిన్యూగా నవ్వుకుంటారన్న. అంటే నెక్స్ట్ లెవెల్లో రాశారు నెక్స్ట్ స్క్రిప్ట్, అది అదిరిపోద్ది. ఓకే. అయితే ఇంకా 2026లో కూడా ఎవ్రీ మంత్ ఒకటి ఉంది. ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయంట కదా మీరు రావాల్సినవి. ఇంకా ఉన్నాయి. గోదావరి గట్టి పైన ఇది కాకుండా గోదావరి గట్టి పైన ఉంది, కామ్రేడ్ కళ్యాణ్ ఉంది, ఇంకా టైటిల్స్ పెట్టినవి కూడా ఉన్నాయి. ఓకే. అయితే ఫుల్ బిజీగానే ఉన్నారు. బిజీగా ఉన్నాను.
పర్వాలేదు. దేవుడి దయ. ఇప్పుడు మీ పాపతో ఎలా ఉంటుంది మీకు చెప్తారా? పాపకి సినిమా నేను హీరో ఆర్టిస్ట్ని అని. పాపకి ఇంకా ప్లే స్కూల్ అన్న, నర్సరీ కూడా కాదు, ప్లే స్కూల్. స్కూల్ అందుకని ఏం తెలీదు. వాళ్ళకి ఏం తెలియదు నేను గబాని ఇంటికి వస్తున్నానా లేదా అంతే. ఏంటి 9 గంటలకల్లా ఇంటికి వెళ్ళాలని రూల్ ఉందంట మీ ఇంట్లో? రూల్ అంటే ఇంకా ఫోన్లు చేస్తా ఉంటారు అనమాట. షూటింగ్ ఉంది, షూటింగ్ వాతావరణం అంటే ఫోన్ రాదు. ఇలా అంటే ముందు బ్రెయిన్ అది ఇప్పుడు అంటారు కదా 26 years నా ఒక్కడికి పెళ్ళి అయితే కాదు, అందరికీ పెళ్ళి అవ్వాలి. నా పక్కన వాళ్ళందరికి పెళ్ళి అయితే నాకు ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీకాంత్ గాడు ఉన్నాడు, వాడికి పెళ్లి కాలేదు, రామామ అటు వెళ్దాం అటు ఉందాం అది అంటాడు. నాకు 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది అంటే వాడు రిలాక్స్ కూర్చోవటం. నాకేమో టెన్షన్, ఇప్పుడు బయలుదేరితే కానీ వెళ్దాం. అవును, వెళ్దూలేరా ఏమి ఎక్కడికో తీసుకెళ్తాడు ఆ టైప్లో ఉండి. ఇప్పుడు అశోక్ వెళ్ళి అక్కడికే వచ్చి కూర్చుంటా నేను, వెళ్దూలే అంటాడు. వాడికి కూడా పెళ్ళి అయి ఉంటే నేను కొంచెం రిలాక్స్ అయ్యేవాడిని. అదే అయితే ఇప్పుడు మీ ఆవిడ పెట్టే కండిషన్స్ అన్ని అవ్వాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అవ్వాలంటే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ పాపం నేను వెళ్ళాలనుకున్నప్పుడు రేపు పాపం పోనిండ్రావండి అని చెప్పేసి వాళ్ళకే సాధ్యం దొరకన్నా నైట్ షూట్ అని చెప్పేస్తా నేను. ఒక చిన్న అబద్ధం, వాళ్ళ మనశ్శాంతిగా పనుకుంటారు లేదు, ఎందుకు వచ్చిన కూడా ప్రశాంత్. నైట్ షూట్ ఈరోజు రావడం కష్టం. మీ వైఫ్కి సినిమాలు అంటే బాగా ఇష్టమా? పెళ్లికి ముందు చాలా తక్కువ అన్న. అదే 4 సినిమాలు తెలుసు. పెళ్లి తర్వాత ఇంక మనకి ఇంకేం పెద్ద పనే ఉండేది కాదు. కానీ అప్పుడేదో మేము బిగ్ బజార్ దగ్గరలో ఉండేవాళ్ళం. ఓకే 3 నెలలకి 700-800 కార్డు ఏదో కొన్నా నేను. అప్పుడు పెట్టారు ఆఫర్, ఇప్పుడు లేవు. ఓకే నిజంగా అలాంటివి పెడితే ఇంకా సినిమాలు చూసే వాళ్ళు పెరుగుతారేమో. నిజంగా మంచి ఐడియా. 600 కార్డు ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. అవునా? ఒక సినిమా 3 సార్లు కంటే ఎక్కువ చూడకూడదు. నేను ఆ టైంలో కార్డు తీసుకొని నెలకు 3 నెలలకు 600, అది కార్డు గుర్తులేదు నాకు. 2017లో అప్పుడు వచ్చింది. 17 మన అమీర్పేట్ బిగ్ బజార్. ఆ కార్డు ఒకసారి కొంటే ఇద్దరం. మీకు నేను అప్పుడు నాకు తెలియని సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ చూసేవాడిని. వెళ్ళి గమ్ము థియేటర్లో సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ కదా, దానికి అర్థమైపోయాయి అన్ని భాషలు. ఇంగ్లీష్ అర్థమైపోయేది, హిందీ అర్థమైపోయేది. అలాగే మన ఇప్పుడు అన్ని అదర్ కంట్రీస్లో ఉన్నాయంట కదా. అవును, ఇప్పుడు కూడా మనకి పీవీఆర్లో కూడా ఏదో ఉంటుంది 450 సంథింగ్ 4 షోస్ చూడొచ్చు. మళ్ళీ దానికి సాటర్డే సండే ఉండదు, అట్లాగా పీవీఆర్ది ఏదో ఉంటుంది. అలా ఏదో ఉంటే కొంచెం ఉంది కదా అనేది ఏ సినిమా వచ్చినా చూసేస్తారు. కొంచెం అప్పుడు సినిమాలకు కూడా మంచిగా. కానీ ఎంత దారుణం అంటే బాగున్న సినిమాలకు కూడా కలెక్షన్లు 15-20% కంటే పెంచట్లేదు. ఇది తెలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అబ్బా? అంటే ఒక్కొక్క రీజన్ చెప్తుంటారు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, ఒకప్పుడు తెగ వెళ్ళేవాళ్ళు సినిమాలకి. ఇప్పుడు నిజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు, వెళ్తారు కదా. వాళ్ళు ఎంతసేపటికి అదే కంప్లైంట్ నాకు చెప్పేది, పాప్కార్న్ కూల్ డ్రింక్స్, పాప్కార్న్. ఒరే అక్కడికి వెళ్తాం కొనిద్దాం అనుకుంటాం, ఎవడో కొనుక్కొని తింటుంటాడు, పిల్లలు అలా చూపిస్తుంటారు చెయ్యి నాకు కావాలి అని. టికెట్లు మాకు 700 అయితే స్నాక్స్కి 2000 అవుతున్నాయరా అంటారు. అది యాక్చువల్గా మన కంట్రోల్లో లేదు, ప్రొడ్యూసర్ కంట్రోల్లో కూడా లేదు. అది అంటే నేషనల్ వైడ్ ఏదో ఉండిందండి. కమర్షియల్ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు, మనకి ఆ యాంబియన్స్ అంత నీట్గా, వాష్రూమ్స్ ఒక చిన్న 5 star హోటల్ లాగా డిజైన్ చేసేస్తున్నారు కదా మాల్స్. అవి కానీ అది ప్రొడ్యూసర్ కంట్రోల్లో ఉంటే ఎప్పుడో చేసేసేవాళ్ళు. నిజంగా లేదు పాపం, మన కంట్రోల్లో లేదు కాబట్టి దాని గురించి చెప్పినప్పుడల్లా ఏదో నిజంగానే. నేను కూడా మొన్నటి దాకా మీరు చూడమాకండి అక్కడ అంతంత రేటు పెట్టుకుని ఎవరు చూడమన్నట్టు సింగిల్ స్క్రీన్లో చూడండి అది ఇది అని చెప్పేవాడిని. కానీ ఆ పెయిన్ నేను 10 మందితో మాట్లాడాను. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు అవును డబ్బులు ఉంటే వెళ్తాం లేకపోతే లేదు ఇట్లా ఆలోచించేవాడిని. అంటే నేను స్నాక్స్ కొని తినడం ఇట్లా ఉండదు కాబట్టి నేను అలా సినిమా ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను అలా అనుకునేవాడిని. పక్కన వచ్చిన ఫ్యామిలీ అలా కాదు కదా. అవునవును పాపం నిజమే నువ్వు చెప్పిన ప్రాబ్లం. 100% అది భారమే అన్నది. కానీ అది మన ప్రొడ్యూసర్స్ చేతిలో లేదు. ఉంటే ఇప్పుడు విమల్ థియేటర్ ఏదో ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా, అక్కడ మైత్రి వాళ్ళు ఏదో తీసుకున్నారు దాన్ని నీట్గా డిజైన్ చేశారు. 50 రూపాయలకు కూడా స్నాక్స్ దొరుకుతున్నాయి, 100కి స్నాక్స్ దొరుకుతున్నాయి, అది ఓకే. ఇది మరీ దారుణం కదా. 600 రూపాయలు 680 రూపాయలు ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, మొత్తం తినలేము మనం. అవును, చిన్న కూల్ డ్రింక్ తెచ్చుకున్నా మొత్తానికి అదే అయిపోతుంది కదా. చాలా మంది కంప్లైంట్ అదే. నిజమే అది. కానీ మనకి సింగిల్ స్క్రీన్స్ నుంచి మాల్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న రూమ్ కూడా నెలకు 3 లక్షలు రెంట్. ఇది క్యాంటీన్లో అంత రెంట్లు కట్టేటప్పుడు వాడు తక్కువ రేటుకి అమ్మలేడు. అది ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఉంది. నిజంగా అక్రమంగా దోచేస్తున్నారు అంటే అది ఎప్పుడూ అయిపోయేది. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి.
అంతే కదా, అక్కడ కరెక్టే. ఎకరా 200-300 కోట్లు ఉంది అక్కడ. అవును, ఇక్కడ ఎకరా 200 కోట్లు అంటే ఆ 200 కోట్లేదా అంటున్నారు. ఆ, అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఏం మాట్లాడాలి? యాక్చువల్గా అక్కడ లాక్ అయింది కొంచెం, దానివల్ల తగ్గిందని చెప్పను కానీ 10% ఎఫెక్ట్ అని ఉంటుంది కదా. 100% ఉంది. ఆ. దాని బదులు వేరే ఏమైనా ఎంటర్టైన్మెంట్ చూసుకుందాం అనే ఎందుకు మనకి ఇప్పుడు స్నాక్స్కి 2000 అవుతుంది అంటున్నారు, టికెట్లకి 700, కానీ ఆ 700 ప్రొడ్యూసర్కి వచ్చేది చాలా తక్కువ కదా. అవును, ఆ 700లో ఎంత వస్తాయి ప్రొడ్యూసర్కి? 250 రూపాయలు 300 వస్తాయి. అంతే, మిగతా పర్సెంటేజ్ అంతా వాళ్ళకి ఆ, వెళ్ళిపోతాయి. దానికి దీనికి కరెంట్ పోయి ఆ ట్యాక్స్ పోయి ఈ ట్యాక్స్ పోయి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోయి జిఎస్టీ పోయి ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది 42 రూపాయలు అంట, 100 రూపాయలకి. అవును. ఏది మల్టీప్లెక్స్లో, సింగిల్ స్క్రీన్లో అయితే ఇంకొంచెం ఎక్కువ కానీ అప్పుడప్పుడు ఏదైనా సినిమా గట్టిగా కొట్టినప్పుడు మళ్ళీ జనాలు వస్తున్నారన్న. వస్తారు. ఇప్పుడు మన చిన్న చిన్న సినిమాలకు కూడా 50 కోట్లు 40 కోట్లు కలెక్షన్ వచ్చినప్పుడు, అవును, కోర్టు సినిమాకి వచ్చింది అలాగా. కోర్టు, లిటిల్ ఆర్ట్స్, లిటిల్ ఆర్ట్స్, 2 జాక్ పాట్స్. ఈ సినిమాలకు వస్తున్నప్పుడు ఓకే మళ్ళీ జనాలు వస్తున్నారని ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు సుదర్శన్, నేను నిజంగా ఒక మాట అడుగుతాను. ఇప్పుడు చాలామంది కొంచెం స్వింగ్, కొంచెం పేరు రాగానే హీరోలుగా టర్న్ అవుతారు. అంటే అవకాశాలు కూడా వస్తాయి, మీ గురించి ఊహించుకొని కథలు రాసేవాళ్ళు ఉంటారు. మీరెందుకు హీరోగా చేయకూడదు? అది చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ మన కూర్చున్నప్పుడు అన్న, ఎందుకు చేసావు నువ్వు హీరోగా, కెరీర్ అంత బాగున్నప్పుడు అంటే అది చెప్పలేమన్నా, అది లాటరీ. అది మీరు ఇప్పుడు నిజంగా అంటే నేనేమంటున్నానంటే ఫుల్ ప్లెడ్జ్డ్ నువ్వు హీరో అని చెప్పుకోవద్దు. ఆ పర్టికులర్ సినిమాకి సంబంధించి దాని డేట్స్, దానికి సంబంధించిన యాక్చువల్గా ఆ వాతావరణం బయట లేదన్న. ఓకే, ఇప్పుడు నేను అక్కడక్కడ చూస్తున్నాను కదా, పొరపాటున నేను హీరోగా చేశాను అనుకోండి, నేను మామూలుగా చేస్తుంటేనే, ఇప్పుడు ఇందాక మీకు 2 ఫోన్ కాల్స్ వినిపించాను కదా, వాడు బిజీగా ఉన్నాడు అంటే డేట్లోనో అని అంటున్నారు. 2-3 సినిమాలు రీసెంట్ టైమ్స్. నిజంగా నేను హీరోగా చేశాను అనుకోండి అన్న, పాప వాడు హీరోగా చేశాడు, వాడిని పిలిచి క్యారెక్టర్ ఎలా ఇస్తావరా బాగోదు అనే దాంట్లో సగం సినిమాలు పోతాయి. ఓకే, నిజంగా మనం హీరోగా చేయాలనుకుంటే బాగా ఎదిగితే ఒక కాన్సెప్ట్ దొరుకుద్ది అన్న, మంచి కాన్సెప్ట్. నేనంటే కూడా అదే, మలయాళం కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటారు, ఇట్లాగా ఒక చిన్న పాయింట్ పట్టుకొని చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందేమో అని. బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ థియేటర్ జోలికి వెళ్లకుండా ఓటీటీలో ఈ 1.5 hour 2 hours ఫిలిమ్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, హీరోలు చేయలేరు. అవును, ఆ పర్టికులర్ దానికి చిన్న కాన్సెప్ట్, ఫైట్లు ఉండవు, సాంగ్స్ ఉండవు, లవర్ ఉండదు, ఇవన్నీ ఏం లేకుండా కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, మన మలయాళం ఓటీటీ చూసినట్టు. అలాంటిది ఏదైనా వస్తే ఓటీటీకి చేయొచ్చు అన్న, అదే థియేటర్ జోలికి వెళ్ళకుండా. అలాంటి వాడు రావాలి నీ దగ్గరికి, అలాంటి ఓటీటీ వాళ్ళు అవును సుదర్శన్ అన్నాడు కదా అని ఆలోచించుకోవాలి. అలాంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు ముందు ఓకే చేసుకొని ఇతనికి దీనికి ఇది పనికి వస్తాడంటే అప్పుడు చేస్తావు. ఓటీటీలో వచ్చి చిన్న కాన్సెప్ట్, ఇది హీరో అని కాకుండా కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటే ట్రై చేయొచ్చు. ఓకే, మనం హీరో లవ్ ట్రాక్లు ఇవి చేసామంటే ఇంకా బుగ్గిపోయి. కానీ ఇప్పుడు ఒక జెన్యున్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, ఊరికే జస్ట్ మామూలుగా నాకు నాలెడ్జ్ కోసం. పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు వాళ్ళకి మీకంటే పెద్ద హీరోలు మీకంటే ఎక్కువ సంపాదిస్తారు, చాలా వాల్యూ ఉంటుంది వాళ్ళకి, అబ్వియస్గా మీరు కూడా దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉంటారు. కొత్త హీరోలు, ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూసే హీరోలు, తప్పతరపడే హీరోలకి మీ ప్యాడింగ్ అవసరం అవుతుంది. వాళ్ళతో మీకు ఎలా ఉంటుంది ఈక్వేషన్? మామూలుగా మా సైడ్ నుంచి అయితే అందరికి ఒకే రెస్పెక్ట్ ఇస్తామన్న, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి హీరో జెన్యున్గా అన్న. అందుకే క్వశ్చన్లో కూడా నిజం చెప్తున్నా, ఎందుకంటే హీరో ఉన్నవాడు లేకపోతే, హీరో డైరెక్టర్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఓకే అవ్వదు, 300 మందికి పని రాదు. కరెక్ట్, భలే చెప్పారు. 100% వాళ్ళు ఉండబట్టే కదా. అది ఇంకా చిన్నోడైతే మనకెందుకు, పెద్దోడైతే మనకెందుకు. అంతే, ఇప్పుడు హీరో అనేవాడు ఒక ప్రాజెక్ట్ ఓకే చేసి, డైరెక్టర్ అనేవాడు కథ రాసి ఒక ప్రాజెక్ట్ సెట్ చేయకపోతే మా అందరికి పని లేదు. దగ్గర ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 500 మంది పని చేస్తారు సినిమాకి, 100%. లైట్ బాయ్ కాడి నుంచి అందరికి పని కల్పించింది వాళ్ళే కాబట్టి 100% ఆ రెస్పెక్ట్ అయితే మాకు ఉంటుంది. కొత్తగా వచ్చిన ఫస్ట్ సినిమా హీరోలు ఏంటంటే మాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు. అన్న ఇలా చేద్దాం, మీరు ఆ సెట్లో ఎలా ఉంది, ఈ సెట్లో ఎలా ఉంది, మేము ఎలాగో పెద్దవాళ్ళని అడుగుతున్నామో ఆ కొత్తగా వచ్చేవాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు. అంతే, ఆ డిఫరెన్స్ ఉంటుంది తప్ప మాకైతే హీరోల మీద రెస్పెక్ట్ కానీ డైరెక్టర్ మీద రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ మైండ్లో ఉంటుంది. మేము ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, జోకులు వేసుకున్నా సరే, వీళ్ళు అనేవాళ్ళు లేకపోతే మనకు అవకాశాలు లేవు కదా. అది ఉంటుంది కదా. అది ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసి ప్రొడ్యూసర్ దగ్గర ఒక సినిమా ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మా అందరికి పని, సెటిల్ అయినోడైనా కొత్తగా వచ్చినోడికి అందరికి పని కావాలి. కానీ చాలా నువ్వు చదువు అవ్వకపోయినా చాలా అబ్జర్వేషన్తో చాలా సమాజానికి పనికి వచ్చే విషయాలు మాట్లాడుతున్నావు. నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను కదన్నా. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే జనాల్ని హ్యాండిల్ చేయడం. 100 మంది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకటి జాయిన్ అవుతాడు.
అలాగే నేను నెట్వర్క్ మార్కెటింగ్లో 1800 మందిని జరిపించా. అమ్మో బాబోయ్, మామూలుడి కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా కష్టం యాక్చువల్లీ. చాలా కష్టం అన్న. ఏమీ తెలియని వాడి దగ్గరికి పోయి 10,000 పెట్టి 2 ప్రోడక్ట్లు కొనుక్కోమని చెప్పి కన్విన్స్ చేయాలి. ఆ ప్రోడక్ట్లు దేనికి పనికిరావు. అది నిజంగా అది తెలుసు కూడా మళ్ళీ తెలిసి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన బిజినెస్ మనం అమ్మాల్సిందే. 2 ప్రోడక్ట్లు అమ్మితే మనకి 1000 రూపాయలు వస్తాయి, ఒక్కోటి 10,000 ఉంటుంది. మనం ఇది కన్విన్స్ చేయాలి, మళ్ళీ అదే విధంగా ఈ 2 నీకు పనికిరావని చెప్పాలి. అర్థమయ్యేటట్టు మొత్తం నువ్వు వచ్చేది దీనికోసం కాదు, బిజినెస్ కోసం. ఏదో రకంగా మోటివేట్ చేసి జరిపించాలి. 1800 మందిని జరిపి ఇలా 2.5 సంవత్సరం ఇది అదే పనిలో ఉన్నా. తిరుపతిలోనా? తిరుపతిలో. ఓకే. అలాగే శ్రీకాంత్ గారిని కూడా జరిపించాడు. నేను జరిపిలా, నా ఫ్రెండ్ ఇంకొకటి జరిపించాడు అండి. వీళ్ళు భలే ఉంటది ఈ కొలాబరేషన్. మళ్ళీ అడిదిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భలే మాట్లాడుతారు. శ్రీకాంత్కి నీకు చాలా కామెడీ తెలుసు అయితే. దానిలో ఎంత కామెడీ జనరేట్ అవుతుంది. చాలా స్ట్రగుల్ ఉంటుంది అన్న దాంట్లో. ఆ స్ట్రగుల్లో ఇప్పుడు కామెడీ కనిపిస్తుంది. అదే చెప్తున్నా నీకు. ఒక రోజంతా జరిగితే స్ట్రగుల్, అవును, దాన్ని 2 minutes చెప్పుకుంటే కామెడీ. అవును, అంతే కదా. అవును. ఇప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి ఒక క్లయింట్ని చేర్చడానికి ఆడు మిమ్మల్ని పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. యాక్చువల్గా అది నాకు లైఫ్కి చాలా ఉపయోగపడింది అన్న. ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నా. నెల్లూరు తిరుపతి తప్ప మనకి ఏం తెలియదు. నేను తిరగని ఊరు లేదు, తిరగని ప్లేస్ లేదు. ట్రైన్లు ఎక్కేయడం, వెళ్ళిపోవడం, అందరికీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దానివల్ల జనాలతో మాట్లాడే విధానం తెలిసింది. ఎవరితో ఎలా మాట్లాడాలి. మీరు రూడ్గా ఉన్నారనుకోండి, ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే రూడ్గా ఉన్నారంటే అవాయిడ్ చేద్దాం, ఇదంతా మనకు వద్దు, అంతే. లేదు లౌక్యంగా బాగున్నాడు అన్నప్పుడు మనం ట్రావెల్ అవ్వచ్చు, బాగుంది. అది మనకి ఆ మార్కెటింగ్కి అన్ని ఊర్లు తిరిగి జనాలతో తిరిగి వల్ల అదొకటి తెలిసింది. నాలెడ్జి, ఇంగ్లీషు అవి నేర్చుకోలేదు, కానీ జనాలతో ఎలా ఉండాలి, ఎలా కన్విన్స్ చేయాలనేది ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ ఇంకా ఫ్లూయెంట్గా నేర్చుకుందామని. కానీ మనకి ఎక్కడ అవకాశం రాలేదు. ఎక్కడో హీరోయిన్లు ఎక్కడైనా హాయ్ అని పలకరించినప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడాలి అదొక టెన్షన్ తప్ప ఇంకెక్కడ మనకి హీరోలు అందరూ మనోళ్ళే, డైరెక్టర్లు మనోళ్ళే, ఎక్కడ మనకి ఆ అవసరం రాలేదు. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో అవకాశం వచ్చినప్పుడు మిగతా హీరోలతో, ఇప్పుడు శ్రీ విష్ణు గారు, ఇప్పుడు మీకు సంబంధించిన గ్రూప్ శర్వానంద్ గారు, ఇలాంటి వాళ్ళతో ఉండే కంఫర్ట్ పెద్ద హీరోలతో వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ బ్యాలెన్స్? నాకు అలా వైకుంఠపురంలో బన్నీ గారితో నేను ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు బన్నీ గారు పిలిచారు, వెళ్ళాను. అప్పుడు పుష్ప స్టార్ట్ అవ్వలేదు ఇంకా. బాగా మాట్లాడారు. వాళ్ళు కూడా అన్ని సినిమాలు చూస్తారన్న ఆల్మోస్ట్. అంతే. ఈ సినిమాలు చూశాను, చాలా బాగా చేస్తున్నావు, ఆల్ ది వెరీ బెస్ట్ అయ్యి అంటే నేను ఎక్కడో ఉన్నవాడిని పిలిచి మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ పుష్ప స్టార్ట్ అవుతుంది, పుష్ప అని కాదు సుక్కు ఫిలిం స్టార్ట్ అవుతుంది, ఒకసారి వెళ్ళి కలువు, అంత బాగా మాట్లాడారు ఆ టైంలో. అయితే ఒక రకంగా ప్రమోట్ కూడా చేశాడు, వెళ్ళి చూసుకోపో నీకు మీ స్లాంగ్ అటు సైడ్ మ్యాచ్ అవుద్ది కదా. అప్పుడు అడిగారు నెల్లూరు వాళ్ళు ఎలా మాట్లాడతారు, చిత్తూరు వాళ్ళు ఎలా మాట్లాడతారు, కడప వాళ్ళు ఎలా మాట్లాడతారు, డిఫరెన్స్లు ఏంటి, ఒకే పదాన్ని మూడు దాంట్లో చెప్పాలంటే ఎలా చెప్తావు. అప్పటికి ఇంకా స్టార్ట్ కూడా కాల, ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు. ఆయన చాలా వర్క్ చేస్తారు కదా, చాలా హోంవర్క్ చేస్తాడు. ఎందుకు నీకు దువాడ జగన్నాథం సినిమాకి ఇంటికి బ్రాహ్మణులను పిలిపించుకొని ఆ కట్టు బొట్టు, ఆ స్లాంగ్ ఎలా మాట్లాడాలి, ఆ పెదవి విరుపు ఎలా ఉంటుంది, మాట విరుపులో నుంచి ఏం తీసుకుంటే మంచి ఫన్ జనరేట్ అవుతుంది. అమ్మో, ఆయన నాకు ఎప్పుడో వేరే ఫంక్షన్లో కనపడినప్పుడు కూడా కృష్ణాయుద్ధం గురించి ఏదో సినిమా గురించి అన్న, బన్నీ గారికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడో గ్రూప్లో ఉన్నప్పుడు కూడా ఆ సినిమాలో చాలా బాగా చేసావు ఇది అన్నాడు. నాకు అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది. అలాగే తారక్ గారిని నేను దేవరా షూటింగ్లో కలిసినప్పుడు కూడా ఆయన కూడా అంటే ఫస్ట్ రోజు వచ్చారు, వెళ్ళిపోయారు. నేను రెండో రోజు వెళ్ళాను, వెళ్తే ఆయన అలా క్యారవాన్కి వెళ్ళిపోయేటప్పుడు అలా తిప్పుకొని ఇలా వచ్చి వెళ్ళారు. వచ్చి వీళ్ళు ఎవరైనా పరిచయం చేస్తారేమో అని చూశాను, నేను ఎవడో పరిచయం చేయలేదు, అందుకే నేనే వచ్చానని చెప్పి బాగా మాట్లాడారు. ఆయన వచ్చి పరిచయం చేసుకుని వెళ్ళారు. మామూలుగా నేను ఎక్కువ మంది ఉన్నారు కదా, అది కాక హీరో అనుకో 10-15 మంది బౌన్సర్లు ఉన్నారు, ఫుల్ జనాభా ఉన్నారు. ఆ టైంలో మనం వెళ్ళి పలకరిద్దామంటే అది నైట్ షూట్, గందరగోళంగా ఉన్నింది సెట్, బాగోదులే అని చెప్పేసి నా పాటికి నేను దూరంగా ఉన్నాను. ఒకరోజు మామూలుగా సెట్లో అందరిని చూస్తా చూసినట్టున్నారు, ఎవరు పరిచయం చేయలేదని చెప్పి రెండో రోజు అటు క్యారవాన్కి వెళ్తూ మళ్ళీ అటు క్రాస్ అయ్యి వచ్చారు.
వచ్చి పలకరించి సుదర్శన్ బాగున్నావా అది ఇది అని బాగుంటుంది టైమింగ్ అది ఇది అని మాట్లాడితే చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, మనం ఒక ఆర్టిస్ట్ గా నేను వెళ్ళి అయితే పలకరించలేదు. నిజంగా వెళ్ళాం అనుకోండి, ఆ హిందీ బౌన్సర్లకి మనం ఏడ తెలుస్తాం, మన తెలుగు వాళ్ళు అనుకోండి భయ ఆర్టిస్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఏదో కొంచెం పిలుస్తారు. ఎందుకు వచ్చిందిలే నా పాట నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఈ బౌన్సర్స్ అందరినీ కూడా అబ్జర్వ్ చేయండి, మంచి క్యారెక్టర్స్ వస్తాయి. హిందీ బౌన్సర్స్, తెలుగు బౌన్సర్స్ పాపం వాళ్ళకి ఎవ్వరు తెలియదు. అవును, ఎవరైనా మేనేజర్ అందరూ వచ్చి చెప్పి అతను డైరెక్టర్ అతను ఆర్టిస్ట్ అని చెప్తే తప్ప మనల్ని తోసేయకుండా ఉండడు. కానీ ఇక్కడ మనకు తెలిసిన బౌన్సర్స్ ఉంటారు ఒక 50-60 మంది. మన బాబీ అని, బాబీ గ్రూప్, యాంథోనీ గ్రూప్, అన్ని సినిమాలకు వస్తుంటారు కదా, అన్ని సినిమాలకు వాళ్ళే. వాళ్ళు అనగానే అరే శివన్న అరే చూడదు అంటే ఓకే వాళ్ళైతే నేను వెళ్తా, లేకపోతే తీసేసి కొట్టారు అనుకో ఎందుకు వచ్చింది గొడవ. అందుకే నేను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర కానీ, బన్నీ గారి దగ్గర కానీ దాదాపుగా వెళ్ళను నేను. అదే చరణ్ గారు, చిరంజీవి గారు, అదే బాలకృష్ణ గారు అంటే ఇంకా వాళ్ళ మనుషులందరూ తెలుసు. వెంకటేష్ గారు ఫ్రీగానే ఉంటారు, నాగార్జున గారు ఫ్రీగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గరికి ఏంటంటే పాపం కొత్త మొక్కలు. అవునవును, వాళ్ళకి మనం బాగా తెలిసిన జూనియర్ అన్నకైతే ఎన్టీఆర్ గారికి అయితే చాలా ఇష్టం. వీళ్ళకి తెలిసిన ముందు వాళ్ళకి మనం వచ్చామని తెలియాలి కదా. యాక్చువల్గా వాళ్ళు ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు అనిపించింది ఆ క్రౌడ్ లో. దాని వల్ల వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా కష్టమైపోయింది. ఇప్పుడు సమాజం ఇదివరకు వీళ్ళు స్టార్డమ్స్ 2015-18 దాకా పోయారు. అందరూ సూపర్ గా, అసలు వాళ్ళు భూమి మీద మనుషులే, వాళ్ళు కూడా మనతోనే ఉన్నారని ఒక మైండ్ సెట్ మనకి ఉంది, వాళ్ళకి ఉంది. ఆఫ్టర్ కరోనా ఏమైందంటే స్టార్డమ్స్ పెరిగిపోయి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ పెరిగిపోయి సడన్గా వాళ్ళని వేరే గ్రహాంతర వాసుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మనతో సవ్యంగా ఉందామన్నా మన గ్రూప్ వాళ్ళే వచ్చి మీద పడిపోతుంటారు. వీళ్ళకి చెప్పలేము, వాళ్ళని అనలేము, వద్దులే పిలిచినప్పుడు వెళ్తే మర్యాద ఉంటుందని ఒక అంతే కదా. ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైంది, అదే మీరు అనిపించేదే మేము చెప్పింది. అదే అలా అయిపోయింది పరిస్థితి. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే రా అంటారు, కానీ ఈ మధ్యలో ద్వారపాలకులు 10 మందిని మనం తట్టుకొని పోలేము. లేదు ఎట్టి పరిస్థితులు వెళ్ళిపోయి ముందు ఫోటోను ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలనే మైండ్ సెట్ ఉంటే అది వేరే. అలా లేదు కదా, అలా అంత అవసరం కూడా లేదు కదా. అలాగే అనిపించి చెప్తున్నాను. అంటే టాపిక్ వచ్చింది, బౌన్సర్స్ అనగానే నాకు గుర్తొచ్చారు. అవును, చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఖచ్చితంగా, డెఫినెట్ గా. పెద్ద పెద్ద స్టార్స్ కి ఇప్పుడు ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళు మేము ఎంపీ, ఎమ్మెల్యే అని చెప్పేసి వచ్చి జాగ్రత్తగా అక్కడ నించొని ఒక స్టార్తో దిగాలని వాళ్ళకి ఉంటుంది పాపం. కానీ అక్కడికి వచ్చేసరికి ఇంకా అక్కడ అంతా మారిపోతాయి ఈక్వేషన్స్ అన్ని. ఒకప్పుడు శిల్పకళా వేదికలో ఎంత కనుల పండుగ జరిగాయి, అలాంటి సిచ్యువేషన్ లేదు, పరిస్థితులు లేవు. చిన్న హీరోనా పెద్ద హీరోని పక్కన పెడితే కొంచెం స్టార్డమ్ మెయింటైన్ చేశారు, బౌన్సర్స్ని పెట్టారు అంటే ఇంకా టైల్లో వెళ్ళకూడదు. వాళ్ళు ఓకే, వాళ్ళు మనకు సంబంధం లేదనుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ సేఫ్గా థియేటర్స్లో చేసేస్తున్నారు. అందుకనే AAAలోనో AMBలోనో అక్కడ చేసేస్తున్నారు, ఆల్మోస్ట్ చేసేస్తున్నారు. అది కూడా కంఫర్టే వాళ్ళకి పాపం. దానికి కూడా మొన్న మీరు గమనిస్తే విశ్వక్సేన్ సినిమాకి అవును ఫుల్ ఫుల్ అయిపోయి ఆడియో వినపడలేదు. అదే నేను ఆ వీడియోస్ లో చూసా, మొత్తం సీట్లు అన్ని ఫుల్ అయిపోయి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఆ క్రౌడ్ ఎలా ఫిల్ అవుతుందో కూడా తెలియదు నాకు. మళ్ళీ దానికి థియేటర్కి రారు, సినిమా చూడటానికి రారు, దీనికైతే వస్తారు. అవును, దాని మీద జోకులు కూడా వేసారు కదా అక్కడ. విశ్వక్సేన్ ఏదో అన్నారు కదా, అన్నాడు. అంటే విశ్వక్సేన్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కలవకిల్లిగా ఉంటాడు. ఇప్పుడు వచ్చే హీరోలు ఏంటంటే విశ్వక్సేన్ కానీ, కిరణ్ అబ్బవరం కానీ, కొంతమంది బాగా జనాలతో ఎక్కువ కలవడానికి ట్రై చేసి బాగా అందరితో మంచిగా ఉంటారు. అట్లాగా వాళ్ళు గతంలో ఎవరు ఉండేవాళ్ళు అంటే నాని, సందీప్ కిషన్, వాళ్ళు వచ్చిన ఎరాలో వాళ్ళు అలాగా ఎక్కువ జనాలతో మోటివేట్ అయ్యి ఫ్రీగా జనాల్లోకి వెళ్ళిపోయి ఉండడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు. కానీ జనాల్లోని ఇప్పుడు సెల్ ఫోన్ క్వాలిటీ పెరిగిపోయి ఫోన్ క్వాలిటీ పాపం వాళ్ళని కూడా రాని ఇట్లా బయటకి. నిజంగానే ఒక ఫంక్షన్ అయిపోయినాక ఎన్ని వీడియోలు వస్తున్నాయో. ఒక్క ఫంక్షన్ జరిగితే మనం లిఫ్ట్ లో వచ్చే కాడి నుంచి నిజంగా ఈ సినిమా టీం క్యాప్చర్ చేసేటి కాదు, మీడియా వాళ్ళు క్యాప్చర్ చేసే కాదు, అది మీడియా అనుకుంటారు. మీడియా యాక్చువల్గా మీడియా చేసేటి కాదు. పాపరాజీస్ అని కొత్తగా సెల్ ఫోన్ పట్టుకుని తయారయ్యారు. ఇది పేపరాజీస్ అంటారు వాళ్ళు. అంటే ఇదే ఇప్పుడు మీరు చెప్పి ఇప్పుడు కారు దిగుతుంటారు, దానికి కారు అలా దిగి డోర్ దిగానే నిజంగానే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ నేర్చేసుకున్నారు. ఫట్ ఫట్ మన కారు దిగి ఆయన పైకి వెళ్ళే లోపు దాన్ని వీడియో మంచి మ్యూజిక్ వేయడం, స్లో మోషన్ వేయడం, అసలుకి ఆ లుక్ అలా రెండు లుక్స్
దిగటం, ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళిపోతుంది. అవును. ఈయన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేలో అది వీడియో అప్లోడ్ అయిపోయింది. ఉరియమ్మ ఏం మంచి వాళ్ళకి ఒక క్రేజ్ వస్తుంది కదా. అవునవునవును. అది ఇట్లాగా చాలా 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 బాగుంది. కానీ నీ పెళ్లి విషయం ఒకటి భలే ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను ఎక్కడో చూసాను భయ్య, అది మన సుమాగారి ప్రోగ్రామ్, సుమగారి ప్రోగ్రాంలో నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. అది ఎలా చెప్పావు చెప్పు. అప్పుడు చెప్పిందా నేను అదే పెళ్ళి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే, పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఇలా పట్టుకొని నీలో ఉన్న మైనస్లు, పెద్ద అందంగా ఉన్నావా లేదు, చదువుకున్నావా అది లేదు, జాబ్ చేస్తున్నావా లేదు, అన్నిటికంటే పెద్ద మైనస్ సినిమా ఇండస్ట్రీ, నీకున్న ఏకైక ప్లస్ పాయింట్ నువ్వు నా కడుపును పట్టడం, ఫన్నీ వేళ. అదే అని అంటే మీ ఫాదర్లో కూడా ఫన్నీ ఉంది. ఆయనకి సినిమాలు చాలా ఇంట్రెస్ట్. మమ్మల్ని స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు కళ్ళగలక అంటారు కదా, మెట్రస్ అయ్యా దాన్ని మెట్రస్ అయ్యా అంటారులే భయ్య, మనకెందుకు చెప్పండి. ఏదో అది బాగాలేనప్పుడు మెట్రస్ అయ్యా, అవి బాగాలేనప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవడాలు. ఇప్పుడు November 1st మ్యారేజ్ డే అయితే వాళ్ళది, మాకు ఆ టైంలో వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళి శివమణి సినిమాకి తీసుకెళ్లారు. స్కూల్లో ఆయనకి సినిమాలు ఇంట్రెస్ట్ బాగానే, సినిమాలు అన్నీ చూసేస్తారు ఆల్మోస్ట్. ఇంట్లో చెప్పకో మొత్తానికి సినిమాలు రిలీజ్ అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు నా ప్రతి సినిమా చూస్తారు. మా బ్రదరు, మా ఫాదరు, మా ఫ్రెండ్స్, ఏ సినిమా రిలీజ్ అయినా నేను ప్రొడ్యూసర్ని, హీరోలని అడిగి ఒక 400 నుంచి 500 టికెట్లు తీసుకుంటా. అమ్మా నెల్లూరు మార్నింగ్ షోకి, లేదా ముందు రోజు మనకి హైదరాబాద్లో ప్రివ్యూ షోలు వేస్తారు కదా, నెల్లూరులో ఆ కల్చర్ అలవాటు చేసింది నేనే. సామాజిక వర్గంన మంచి రోజులు వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు హే బలవంత్ కానీ అన్ని సినిమాలు వాళ్ళు అవి తీసేసుకుని ముందే చూసేసి ప్రీమియర్ లాగా మంచి రీల్స్ అంటే మనకి పడేటప్పుడు మనకి అక్కడ నెల్లూరులో మీడియా వాళ్ళందరూ, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, మనకు తెలిసిన ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళందరికి పంపిస్తాను నేను. అందరూ ఒక షో అయితే చూస్తారు 100%. మనకు తెలిసిన బ్యాచ్ మన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా, మన మృత్యుంజయ ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. సామాజిక వర్గంలో అయితే ఒక థియేటర్ ఇచ్చేసారు నాకు, చూసుకోపో అని. ఒరే మొత్తం 750 సీట్లు అంతా ఉన్నాయి, 700 సీట్లు 900 మంది కూర్చున్నారు. ఉన్నాయి భయ్య వీడియోస్ అవి ఉన్నాయి, వాళ్ళు ఎవడెవడో తీసుకెట్టి ఉన్నాయి. ఫుల్ జనాభా రావడం, అందరు క్యాప్చర్ చేసి నేను నెల్లూరులో మనకు తెలిసిన మీడియాలో అన్ని ఛానల్స్కి, ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేస్తాను. అక్కడ ఒక చిన్న కల్చర్ ఏం అలవాటు అయిందంటే, ముందు రోజు షో వేస్తున్నారు కదా, షో అయిపోగానే వీడియోలు తీయడం, దాని రివ్యూలు చెప్పడం. అవును, అది స్టార్ట్ అయింది. నెల్లూరు నుంచి ఎందుకు వస్తుంది నాకు అర్థమయ్యేది కాదు. ఓకే, నీ హస్తం ఉందా నెల్లూరు మాఫియా నువ్వు అయితే. ఏమైతే మనకి మనం ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా ఎలాగో ప్రమోషన్స్ లో ట్రావెల్ అవుతాం. అవును, ఎట్లా కావాలి. హైదరాబాద్లో వేస్తారు, అన్ని వేస్తారు. మా ఊర్లో వేసే పని అయితే నేను ఇస్తాను. మా నిన్ను పెట్టుకుంటే సినిమాలో నెల్లూరు కూడా మనకి కొంచెం, నెల్లూరుకి కొంచెం గట్టిగానే మార్కెట్ అయ్యేటట్టు. అలా లేదు కానీ నా ఆనందం అది. అదేలే మీ వాళ్ళు వచ్చి వాళ్ళకేముంటది, వాళ్ళకేముండదు. వాళ్ళు హ్యాపీగా మనోడు సినిమా రిలీజ్ అవుతుందని ఒక 10 బ్యానర్లు లేపిస్తారు, అవి ఇవి గందరగోళం చేస్తారు. ఇప్పుడు నెల్లూరు అనగానే మామూలుగా ఇదివరకు నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, నెల్లూరు అనగానే మాకు బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఊరు, ఇట్లాగా అన్ని చాలా ఉన్నాయి. ఆర్టిస్టులు రమణారెడ్డి గారు, తెక్కవరపు సుబ్రహ్మరెడ్డి గారు, టి సుబ్రహ్మరెడ్డి గారు అంటారు కదా, పార్క్ హైత్ ఓనరు, వీళ్ళ పేర్లు వచ్చాయి. ఇప్పుడు నెల్లూరు అనగానే నాకు నువ్వు గుర్తొచ్చేస్తున్నావు భయ్యా. మనకి ఫస్ట్ లో అందరూ అలవాటు చేశారు. సుదర్శన్ 2 ఉన్నారు, గుండు సుదర్శను, ఈ సుదర్శను, పేరు మార్చాలనే ఉద్దేశంలో నెల్లూరు సుదర్శన్ పిల్లడు అలవాటు చేశారు. ఓకే, అలాగే నెల్లూరుని ఫేమస్ చేశారు. మామూలుగా అయితే నెల్లూరు వారి భోజనశాల. ఎందుకు నెల్లూరుకి భోజనశాల అంత ఫేమస్ అంటే, మామూలుగా నాకైతే నెల్లూరు ఫుడ్ చాలా నచ్చుద్ది. ఇక్కడికి వచ్చినాక చాలా మంది కూడా నెల్లూరు స్వీట్స్ బాగుంటాయి, నెల్లూరు చేపల పులుసు బాగుంటుంది, నెల్లూరు బిర్యానీ, రియాజ్ బిర్యానీ కానీ చాలా బిర్యానీలు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటాయి. నెల్లూరులో ఫుడ్ చాలా బాగుంటుంది. అవును, నెల్లూరు నుంచే ఇటువైపు ఆంధ్రాకి బాగుంటది ఫుడ్. మన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతుంటున్నాను, నెల్లూరులో మలై ఖజానా ఒకటి ఉంటుంది, వడలాగా బ్లాక్ కలర్ బాద్షా లాగా, అదే మనం గులాబ్ జామ్ లాగా. అది చాలా మంది అడిగి తెప్పించుకుంటా ఉంటారు. సూపర్. అయితే మొత్తానికి నెల్లూరుని ఫేమస్ చేసి చాలా హ్యాపీగా ఉంటుంది కదా భయ్య. మన ఊరోళ్ళు మనకు సంబంధించి మన పెరిగినాయి అంతా కూడా చాలా. ఇప్పుడు నేను నెల్లూరులో ఏ సినిమా రిలీజ్ అయినా మా బ్రదర్ కానీ, సునీల్ అని నా మంచి ఫ్రెండ్, నెల్లూరు బెస్ట్ ఫ్రెండ్, వాడు ఏ సినిమా రిలీజ్ అయినా మంచిగా బ్యానర్ లేపిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాడే ఒక 200 టికెట్లు మీ ఈజీగా తీసేసుకుంటాడు. అలా ఫిల్ చేస్తాడు. అలా మా నాన్న బ్యాచ్ వాళ్ళు ఉంటారు, మోటార్ ఫీల్డ్ అంతా, లారీలు, ట్రాక్టర్లు, ఈ జేసీపీలు, మిషన్లు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆ బంచ్.
మా అన్న ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు మీ నాన్న ఎప్పుడు ఎలా బతుకుతావు ఏంట్రా బాబు అని చెప్పేసి ఎప్పుడు కంగారు పడలేదా భయ నీ విషయంలో? అప్పుడప్పుడు కంగారు పెడతా ఉంటారు, ఒరే పర్వాలేదా ఓకేనా అని. ఇప్పుడు కాదు, ఆ, నేను అంటుంది సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు. ఆ టైంలో నేను వచ్చిన కొత్తలో చిన్న ఇన్సిడెంట్లు జరిగాయి. నేను వచ్చింది 2012 ఎండింగ్లో. దాని ముందు దాని తర్వాత ఉదయ్ కిరణ్ గారి ఎపిసోడ్ జరిగింది. అవును. ఆ టైంలో ఎక్కువ టెన్షన్ అయిపోయేవాళ్ళు. ఇలా అంత పెద్ద స్టార్కే ఇంకో మనకి ఏం తెలియదు కదా, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా, వాళ్ళ అవకాశాలు రాకపోతే వీడు మనకి చెప్పుకోలేడు, వాడే ఇబ్బంది పడిపోతాడు అని ఎక్కువ ఇది ఉండేది. దానివల్ల పెళ్లి చేసేయడం కూడా ఫాస్ట్గా నాకు. ఓకే, జనవరి 13, 2006 భయ్య. అది 2013 జనవరి 6వ తారీఖు ఉదయ్ కిరణ్ గారు పోయింది. అటైతే నేను వచ్చిన నెల 2 నెలలు టైమే. జనవరి 6 అయితే ఫిక్స్. అది 2013. నాకేంటి, నాకు శ్రీకాంత్కి ఉన్న అదే వచ్చిన బాగా అలవాటు ఏంటంటే, వాడి దగ్గర హీరో హోండాలో స్పోర్ట్స్ బైక్లో ఒక బైక్ ఉండేది. అది వేసుకుని రోజు ఉదయాన్నే మా రూమ్కి వచ్చేసేవాడు. బయలుదేరే వాళ్ళం, రోజు ఒకటే డ్యూటీ మాది, అందరు హీరో ఇంట్లోకి వెళ్ళడం. అందరు హీరోలు ఇది ఎన్టీఆర్ ఇల్లురా, ఇది ప్రభాస్ ఇల్లురా, ఇది చిరంజీవి గారి ఇంటికి టోల్ గేట్ ఉండేది, లోపలికి పంపించేవాళ్ళు. ఆ లోపల చిరంజీవి గారు ఇల్లురా, ఇది పూరి జగన్నాథ్ గారి కొత్త ఆఫీసర్ అని మొత్తం అన్ని తిరిగేవాళ్ళం. నెంబర్ 25 నుంచి 36 మొత్తం ట్రావెల్ తిరిగేవాళ్ళం. ఆ ఊపిరిలో హౌస్ ఉంటది కదా పెద్దది, కుక్కలు ఉండేటి బయట, ఆ హౌస్లు, ఛత్రపతి హౌస్, ఆ లైన్ లో మేము కామెంట్ చేసుకుని ఇల్లేంట్రా ఇల్లా కళ్యాణ్ పల్లరా ఇంత కట్టారు అనే మొత్తం ఉదయ్ కిరణ్ గారి ఇల్లు అన్ని తిరిగేవాళ్ళం. నాకు శ్రీకాంత్ గారికి ఆల్మోస్ట్ ఒక 1 year అదే పని, మొత్తం తిరగడం, ఆ షాప్ హౌస్ దగ్గర అక్కడ పోయి టీ తాగడం రావడం. కానీ మామూలుగా అడుగుతున్నాను భయ్య, ఇప్పుడంటే ఇప్పుడన్నా కొంచెం జనాల్లో అవేర్నెస్ వచ్చిందంటారా? మీరు వచ్చిన టైంకి అలా తిరుగుతాం నిజంగానే చాలా మంది అనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గిందంటారా? అది లేదు అంటే నాకు తెలిసి ఇప్పటికీ తిరుగుతుంటారేమో. ఆ టైంలో మాకు భయం అనిపించిందంటే కొన్ని డెడ్ అండ్ ఇల్లులు ఉండేవి. 4-5 సార్లు తిరిగేటప్పటికే సెక్యూరిటీ గార్డులు ఏమైనా తిడతారేమో, లేకపోతే ఇక్కడ ఏదైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరా కనపడితే ఇల్లు అంటే చిరంజీవి గారిది డెడ్ అండ్ ఇల్లు, ఎన్టీఆర్ గారిది డెడ్ అండ్ కాదు కానీ కొంచెం ఇలా తిరిగినప్పుడు మాకు అనిపించేది. ప్రభాస్ గారి ఇల్లు సెంటర్ లోనే ఉంటది కదా, ప్రభాస్ పెద్దం టెంపుల్ వెనక మేము అక్కడ నేను 1 day అంతా ఉన్నాను అక్కడ. ప్రభాస్ గారు చూడండి అది చాలా దగ్గర చెప్పా, మిర్చి అయిపోయింది అప్పుడు. అవును 2013. ఆ టైంలో మేము రోజంతా నిలబడుకొని ఆ తర్వాత అనిపించింది తప్పిది. కానీ ఎందుకు ఉండేవాళ్ళు భయ? మామూలుగా నాకు సరదాగా, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటామని తెలియదు కదా మనకేంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల వెళ్ళిపోవాలి నెల్లూరుకి, హైదరాబాద్ ఇంక నేను రాను. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే ఇది హనీమూన్ ప్లేస్ కూడా కాదు. ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో అడిగి ఒక 4 రోజులు రావడానికి, హనీమూన్ కూడా ఊటీకి హైదరాబాద్కి ఇంక రాం కదా. సినిమా యాక్టర్లు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కదా. ఇప్పుడు చూసేసేయాలి, ఇప్పుడు ఫోటో దిగేసి వెళ్ళిపోతే మన ఇంట్లో లేకపోతే ఏదైనా షాప్ పెట్టుకుంటే షాప్లో ఆ ఫోటో పెట్టేసుకొని హ్యాపీగా మన బిజినెస్లో ఏదో మనం చేసుకోవచ్చని ప్రభాస్ గారి ఇంటి ముందు 1 day అంతా ఉన్నాను. నేను మహేంద్ర అని నాకు బ్రదర్ లాగా, పుత్తూరు అబ్బాయి, వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో. మేమిద్దరం ఆల్మోస్ట్ ఉదయాన్నే 6కి పోయి పక్క రోజు అంటే midnight 1 గంట వరకు వాళ్ళ ఇంటి ముందు కానక చెట్టు ఏదో ఉంటుంది, ఆ చెట్టు కాడే నిలబడుకోండి వాళ్ళం. బయటకు వస్తే ఆ రోజు బర్త్డే అయింది. ఓకే, అక్టోబర్ 23 ఖచ్చితంగా ఈయన వస్తాడు ఇది అని వాళ్ళు పాపం మొత్తుకొని చెప్తున్నారు. అయ్యా బాహుబలికి కేరళ వెళ్ళారు, ఇది వెళ్ళారు, వాడేమో నేపాలి ఏదో మొత్తానికి, మేము ఏదో భాష మాట్లాడుతున్నాం, వాడేదో మాట్లాడుతున్నాడు, మేమైతే అక్కడే కూర్చోన్నాం. వస్తారని ఆ మధ్యలో 4 గంటలు వర్షం పడింది, అటు ఇటుగా రోజంతా నిలబడుకో ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఇబ్బంది పెట్టడం తప్పని. ఆ రోజుల్లో మా మైండ్ సెట్ ఏంది, ఏదో ఒకటి వస్తాడు, ఒక ఫోటో తీపిస్తాడు, మనం వెళ్ళిపోదాం. ఎవరితో దిగారా మొత్తానికి అంతకాలం తిరిగినప్పుడు? లేదు, ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఎవరి ఫోటో దిగలేదు, ఎవరితోనూ ఫోటో దిగలేదు. అంటే మాలో షూటింగ్ లో వర్కింగ్ స్కిల్స్ అది ఓకే. ఆ పర్టికులర్ గా మీరు ఆర్టిస్ట్ కాకముందు అన్ని అప్పుడు తిరిగినప్పుడు ఎవరితో పని అవ్వలేదు, ఒక్క ఫోటో కూడా ఒక్క హీరోతో పని అవ్వలేదు. ఇది నేను ఎందుకు చెప్పిస్తున్నానంటే, అలా తిరిగితే ఒక్క హీరోతో కూడా పని అవ్వదు, ఎవరు తిరగవద్దు అని చెప్తున్నాను నేను నిజంగా. ఇప్పుడు మీరు అడిగేదాకా అది తెలియలేదు, కానీ ఎన్ని తిరిగామో ఒక్క హీరోతో ఫోటో దిగలేదు. అవ్వదు. దేనికంటే ఇప్పుడు నీతో దిగటానికి కుదిరిద్దా చెప్పు, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు షూటింగ్ లో ఉంటావు, లేదంటే కార్ లో ఉంటావు, లేదంటే మీ ఇంట్లో ఉంటావు, లేదంటే నీకు సంబంధించిన సర్కిల్లో ఉంటావు. నువ్వు ఎక్కడ వెళ్ళి నువ్వు ఎవడన్నా పర్టికులర్ నీ దగ్గరికి వస్తే నువ్వు ఎందుకు ఫోటో ఇస్తావు? వేరే కనిపించి రోడ్డు మీద అది వేరే విషయం.
నువ్వు వెళ్ళి పర్టికులర్గా ఒక దగ్గర వెళ్ళి నేను సుదర్శన్తో ఫోటో దిగాలని ఏ చెన్నై నుంచో ఏ నెల్లూరు నుంచో వచ్చాను అనుకో, ఏ చీరాల నుంచో విజయవాడ నుంచో, ఎలా కుదురుతుంది? అవును. నీకు వాడికి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అని ఉండాలి, ఎక్కడన్నా కనబడాలి, అయ్యేం ఉండవు కదా. మాకు అందరు హీరో ఇల్లు ఫోటోలు ఉన్నాయి. బాలకృష్ణ గారి అయితే రోడ్డు మీదే ఉంటుంది, రోడ్డు మీద హ్యాపీ. చిరంజీవి గారిది ఒకటి ఇల్లు ఫోటో తీయలేకపోయాం కానీ ఇల్లు ఫోటోలు తీరు. ముందే టోల్ గేట్ చూడగానే మనకి ఆల్రెడీ పడిపోద్ది, వద్దు అక్కడ ఎవరో ఉంటారు, వెనక్కి వచ్చేసేవాళ్ళం. ఇంకా వీళ్ళ మిగతా వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టేప్పుడు అలా తీసుకునే వాళ్ళం తప్ప అందరు ఇల్లు ఫోటోలు ఉన్నాయి. అప్పటికే సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్లు వచ్చేసి అంటే ఇంత మాదిరిగా రీల్స్ చేసే విధంగా లేదు కానీ అదే ఉండే. చిరంజీవి గారి ఇంటికి అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళండి చెప్తాం. ఇప్పుడు ఇంకా టోల్ గేట్ ఇంకా చాలా పెద్దగా బయటకు వచ్చింది. ఏదో రోజు సినిమా చేస్తున్నప్పుడు ఏంటి చిరంజీవి గారితో ఎప్పుడు చేసే అవకాశం రాలేదా భయ్యా? ఒక్కసారి వచ్చింది భయ్య, మిస్ అయిపోయింది, దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది. మెహర్ రమేష్ గారిది బోలాశంకర్. అంటే ఆయన నాకు వేరే షూటింగ్లో కనపడి ఏక్మిని కథ చూశాను, చాలా బాగుంది అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. అది కరెక్ట్గా కోవిడ్ వచ్చి బెడ్ మీద దాని ఏమంటారు మాస్క్ ఏదో బెడ్ మీద పెట్టుకొని నేను మా ఫ్యామిలీ అది చూసి చాలా ఎంజాయ్ చేసాము, బెలే నవ్వుకున్నాము, అసలు మర్చిపోయి చాలా బాగా మాట్లాడారు. ఆఫీస్కి పిలిచారు, వెళ్ళాము, ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుందనంగా మిస్ అయింది క్యారెక్టర్. బోలాశంకర్ సినిమా ఏమో. అవునవును, అదే బోలాశంకరే. మెహర్ రమేష్ అనగానే నాకు చిరంజీవి గారిది గుర్తొచ్చింది. అవునవును, వస్తుందేమోలే ఫ్యూచర్లో. పవన్ కళ్యాణ్ అసలు ఏం రాలేదు ఛాన్స్. పవన్ కళ్యాణ్ గారు ఏం రాలేదు మనకి, వస్తుందేమో ఇవన్నీ చూస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో చేయాలని ఉంటుందా భయ్య మీకు పర్టికులర్? అందరితో చేయాలంటది. ఇప్పుడు అందరూ అడుగుతుంటారు నన్ను, ప్రభాస్ గారి ఇంటి ముందు ఇంత చెప్పావు కదా ఒకసారి కలిసేవా అని. నాకు కలిసే అవకాశాలు అక్కడక్కడ దొరికాయి. రణరాజారాయణ ఆడియో ఫంక్షన్కి వచ్చారు ఆయన. ఆ గుంపులో ఇప్పుడు వెళ్ళి మనం ఎందుకు మరి ఏడా ఉంటాం కదా, మనం ఏదో రోజు చేద్దాం. రాజాసాబు 2-3 సార్లు మిస్ అయిపోయింది. మారుతి గారు నానా నీకు దీంట్లో క్యారెక్టర్ ఉంటుంది అది ఇది అని బాగా చెప్పారు. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయి నేను ఎక్కడో బయట అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు హరిశంకర్ గారి షూటింగ్ ఆడున్నప్పుడు ఫోన్ వచ్చింది, 4 రోజులు క్యారెక్టర్ మిస్ అయిపోయింది. అలాగే నేను కరెక్ట్గా ఎక్కడో దగ్గరలో ఉన్నప్పుడు మిస్ అయిపోయా. కానీ మిస్ అయిన సినిమాలు కూడా మంచి, మీకు మీరు మోకాళ్ళ పర్వతం మీద ఎందుకు నడిచారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుడు నిన్ను ఎలా కరుణిస్తున్నాడు, వస్తాయి మొత్తానికి బాగానే కరుణిస్తున్నారు. ఏదో వస్తాయి వచ్చేటప్పుడు మంచి మనం చేస్తే పెద్ద హిట్లో పడతాం అనేది ఒకటి ఉంది. అలాంటి నేను చెప్పలేదు కానీ ఏదో వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా, వచ్చినప్పుడు అప్పుడు ఫోటోలు దిగుతా అంతే. నేను మామూలుగా పెద్ద ఇప్పుడు ఫోటోలు అడగను దిగను, నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయింది. అప్పుడు ఉండిపోయింది, ఎక్కడ అడిగితే ఇబ్బంది పడతారో అనేది. నేను ఎవరితో సరదాగా వర్కింగ్ స్టిల్సే, ఇప్పుడు శ్రీ విష్ణు గారితో కానీ నాని గారితో కానీ నితిన్ గారితో చేశాను, ఇప్పుడు చేసిన అందరు హీరోలతో కూడా. నాని గారు సడన్ గా మీతో చేసినప్పుడు నాకు బాగా గుర్తు, 10 నుంచి 15 కోట్లు 20 కోట్ల మధ్య హీరో నిన్ను కోరి కానీ తర్వాత కృష్ణార్జున యుద్ధం కానీ చాలా స్ట్రగుల్ తోనే చేసేవాడు, చాలా ఫైట్ చేసేవాడు. ఎంసీఏ కానీ ఇవన్నీ. ఆ తర్వాత ఒక్కసారిగా నాన్నగారి రేంజ్ మారిపోయింది. నాన్నగారు నెక్స్ట్ 100 crores సినిమా బడ్జెట్ అనే మైండ్ సెట్లోకి, మాస్ హీరో అనే ఒక మైండ్ సెట్లో పడిపోవటమే కాదు, దానికి తగ్గట్టుగా కూడా పనిచేస్తాడు. దసరా అయ్యుండొచ్చు, ఇప్పుడు రాబోతున్న ప్యారడైజ్ అయ్యుండొచ్చు, అలాంటి మొన్న హిట్ 3 అయ్యుండొచ్చు. ఇప్పుడు మధ్యలో మీరు ఎప్పుడైనా వెళ్ళి అడుగుతారా భయ్యా? మామూలుగా అడగటానికి ఏమన్నా మొహమాటం ఉంటుందా? అసలు మనం షూటింగ్ ఇల్లు తప్ప వేరేది లేదు అసలుకి. ఏదో ఆటోమేటిక్గా ఏదైనా డైరెక్టర్ ఎవరో ఒకరు చూసి పలానాడు బాగుంటాడు అన్నప్పుడు వెళ్ళడం ఆఫీస్కి, అంతే. వాళ్ళు పిలిస్తే వెళ్ళటమే తప్ప. అంతే. మామూలుగా అయితే చాలా మంది ట్రై చేస్తారు కదా భయ్య, మామూలుగా ట్రై చేస్తారు కానీ మనకి ఇంకా ఉంటే చెప్తారు, మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడం అని ఆ దాంట్లో. అంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు, పరిచయం ఉంది అనేది కూడా. అంటే ఇప్పుడు ఏంటి సుదర్శనం వచ్చి అడగడు కదా, మనకి ఎందుకు, అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దాం అనుకుంటే అదొకటి ఉండొచ్చు మనకి, అంటే ఉన్న బ్యాడ్లో అదొకటి ఉండొచ్చు మనకి. అదే బ్యాడ్ అనేది ఒప్పుకుంటున్నారా? అంటే అదొకటి ఉంటే వాళ్ళే చెప్తారు కదా, మనం వెళ్ళి ఇబ్బంది పెట్టేసినట్టు అయిపోతుంది. ఓకే, రాజీవ్ కనకాల గారు కూడా ఇట్లానే మాట్లాడతారు నాతో. నాకు రాజీవ్ ఏంటంటే ఇంకా సొంత ఇంట్లో అన్నదమ్ముల్లా కొట్టుకుంటూ ఉంటాం ఇద్దరు. రాజీవ్ మనకి డైరెక్టర్ తెలుసు, హీరో తెలుసు. అంటే మనం ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాము. ఇప్పుడు నిజంగానే మీరు డైరెక్టరు, మీతో నేను 3 సినిమాలు చేశాను. మీకు నిజంగా అది ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఫోన్ చేశాడు నాకు, ఇప్పుడు మీకు నిజంగానే నన్ను కాదు వేరే వాళ్ళు అనుకున్నారు, సత్యనే అనుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాను అనుకోండి, మీకు ఇబ్బందే.
ఓకే. అంటే వీడికి మళ్ళీ ఆడ చిన్నది ఎక్కడో వెనక నిలబడుకునే క్యారెక్టర్ ఇవ్వాలి ఇది అని మనకు ఉంటే ఖచ్చితంగా పిలుస్తుంది. ఎందుకంటే మనతో అందరితో మంచి రిలేషనే ఉంది. షూటింగ్ టైంలో మంచి గుడ్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్కడ చిన్న ఏం లేదు. ఆ ఉద్దేశంలో నేను పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టను. ఇప్పుడు సత్య గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి చేసుకుంటా అవును నాని గారి సినిమా పిల్ల జమీందార్కి అసిస్టెంట్ డైరెక్టర్ మనోడే. అవును అసిస్టెంట్ నుంచి ఆ దాంట్లో యాక్టింగ్కి టర్న్ అయ్యాడు. మీకు అసలు అలాంటి అనుభవాలు ఏం లేవు? లేవు. మనం షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం టు సినిమా షార్ట్ ఫిలిం చేసాం. షార్ట్ ఫిలింలో ఏం చేసామని కూడా తెలియదు. వీళ్ళు కమెడియన్గా పిలిచారు, కమెడియన్ అయిపోయాం. అదే అంతే. షార్ట్ ఫిల్మ్లో చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా అసలు ఊహకైనా వచ్చిందా భయ్యా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం? ఏం లేదు, షార్ట్ ఫిలిం చేస్తున్నాము. అయిపోయిన తర్వాత అప్పుడు జస్ట్ డేల్ అని ఒక నెంబర్ ఉండేది, ఇప్పుడు ఉందేమో తెలియదు. ఉంది 8-18 దానికి ఫోన్ చేసి స్టూడియో కావాలి, ఆర్టిస్టులు కావాలి, కెమెరాలు కావాలి, అన్ని దాన్ని అడిగాం. ఓ జస్ట్ డైల్ మాకు ఎవరు తెలియదు కదా. జస్ట్ డైల్ పెంచి పోషించింది మీరేనా? వాళ్ళు ఇప్పుడు మనల్ని అడుగుతుంటారు, సార్ మీ చాలా బాగుంటాయి మీ ప్రాపర్టీస్, మీ స్టూడియోస్, మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం అని. మేము వాళ్ళకి అప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి కెమెరా అడిగితే ఎవరో పెళ్ళిళ్ళు చేసే కెమెరాలు నెంబర్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఇంకొకరు దొరికారు మాకు. రోజుకి 4,000 వాళ్ళే షూటింగ్ చేస్తారు అన్నారు. మేము అన్ని ఒకరోజు షార్ట్ ఫిలిమ్సే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క షార్ట్ ఫిలిం. డబ్బింగ్లు ఎడిటింగ్లని ఎలా చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళని అడిగాం. అడిగితే కృష్ణానగర్ దగ్గర హేమా స్టూడియోస్ ఏదో స్టూడియోస్ చెప్పారు మాకు. వాళ్ళు కూడా మాకు ప్యాకేజ్ 10,000కి మ్యూజిక్, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ. అలాగా అన్ని జస్ట్ డేలే. అవి చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి, అది జస్ట్ డైల్ కాదు. అది అప్పుడు చాలా ఆలోచించాం, మనకి ఎవ్వరు తెలియదు. ఐక్లిక్ మూవీస్ లో పెట్టినట్టున్నారుగా. అప్పుడు మేము క్లిక్ అయిన తర్వాత అది ఓకే, క్లిక్ కాకముందు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి స్ట్రగుల్ అంతా ఉంది. శ్రీకాంత్ గారి వాళ్ళ మామయ్య వాళ్ళ లొకేషన్స్ అన్ని చేసాం ఫ్రీ. ఆ తర్వాత ఎలా అప్లోడ్ చేయాలంటే వాళ్ళ అన్నయ్యది ఒక ఆఫీస్ ఉంటే, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ అప్లోడ్ చేసాం. అది కూడా కరెక్ట్గా 92% వచ్చినా కరెంట్ పోయింది. అయ్యో బాబా ఇదేంట్రా మళ్ళీ ఇప్పుడు పోయిందని చెప్పి మళ్ళీ దాన్ని పెట్టి అప్లోడ్ చేసి నిద్రపోయి చూస్తే వదిలేసి 1,500 మంది చూశారు. ఇది ఆ టైంలో 2013లో. మాకు 100 మంది అని చూడాలి కనీసం, ఫ్రెండ్స్ అందరికి పంపిద్దాం వదిలేసి, అప్పటికి నైట్ 2 అయిపోయింది. అలాగా షార్ట్ ఫిల్మ్స్ అలా స్టార్ట్ అయినాయి. నాకు కోపం వచ్చిందే తీసాం. అది కూడా సేమ్ 20,000 బడ్జెట్ అయింది. ఇది ఏం చేయాలి దీన్ని అంటే టైటిల్ ఏం పెట్టాలి అర్థం కాక నాకు కోపం వచ్చిందని టైటిల్ పెట్టాం. టైటిల్ పెట్టిన తర్వాత ఐక్లిక్ మూవీస్ వాళ్ళు వచ్చి మన నవీన్ భయ్య వచ్చి ఆయన ఎక్కువ నమ్మాడు. చూసి అదిరిపోయింది మామూలుగా లేదు అది ఇదని. ఇప్పుడు సత్యదేవ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. అదే మేనేజరు ఫస్ట్ అక్కడి నుంచి, తర్వాత ఐక్లిక్ మూవీ నుంచి ఇక్కడికి వచ్చాడు, వేరే సిల్లీ మంక్స్కి వచ్చాడు. ఆ తర్వాత సత్యదేవ్తో ఉన్న పరిచయంతో సత్యదేవ్కి పక్కన మేనేజర్ లాగా తయారయ్యి తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా చిన్నగా మారడానికి నేను మన ఫంక్షన్ లో చూసి ఆ ధోరణిని చూసి, అంటే చాలా రోజులు అయింది కదా ఇతనే కాదని ఆలోచించినప్పుడు టక్కన మళ్ళీ మిస్ అయిపోయాడు. ఆయన చూసి కొనుక్కున్నాడు. మాకెంత దాని మీద ఒక 5,000 ఎంతో లాభం పెట్టుకొని ఇచ్చేసి, అంతే 25,000కి అమ్మేసి అది బాగా క్లిక్ అయింది. అదే ఇదిగో ప్రియాంక, మోడీ ఈజ్ మై డాడీ, షార్ట్ ఫిల్మ్స్ అన్ని అలా షార్ట్ ఫిల్మ్స్ వల్లే మాకు సర్కిల్ స్టార్ట్ అయింది. అలా వచ్చిన వాళ్ళు తరుణ్ భాస్కర్ గానీ, శ్రీకాంత్ కూడా, ఇప్పుడు సుధీర్ వర్మ గారు కానీ, శేఖర్ రాజా గారు కానీ, వీళ్ళందరూ కూడా సుజిత్ కూడా చేసేవాడు అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్. అవును, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ సీనియర్స్ మాకు. అవును, సుజిత్ అను తరుణ్ భాస్కర్. అవును, వాళ్ళది సైనమా అని ఒకటి వచ్చింది. తరుణ్ భాస్కర్, అవును, సుజిత్ ఏదో కొంచెం ట్రెండీగా ఉంటది, ఏదో మొత్తం కెమెరా యాంగిల్స్ అన్ని హీరో షాట్స్ అన్ని ఉండేటి. వెరీ నైస్ భయ్య, సూపర్. అసలు మామూలుగా మీ జర్నీ ఆ రోజుది, నిజంగా ఆ రోజు స్ట్రగుల్ మీరు 2013ది కరెక్ట్గా 13 సంవత్సరాల కిందట, అంటే ఒక పుష్కరంలో 180 సినిమాలు చేసేసారు అంటే మామూలు జర్నీ కాదు. ఫ్యాంటాస్టిక్ జర్నీ. యాక్చువల్లీ మీ సినిమాల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మిమ్మల్ని చూడగానే హార్ట్ఫుల్గా నవ్వుతారు. అంటే మీరు చేసే నటన కానీ డైలాగ్ కానీ నిజాయితీగా ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. అది ఎంత స్క్రిప్టెడ్ అనేది ఓకే, అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కథే అని అందరికి తెలిసినా మిమ్మల్ని చూడగానే ఒకటైతే ఒక హాస్యం బయటకు వస్తుంది. చాలా కష్టం, ఒక మనిషిని నవ్వించడం అనేది చాలా కష్టం. భగవంతుడి దయ వల్ల మీకు అదృష్టం వచ్చింది. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. మంచి అకేషన్కి మేము కూడా ఉగాదికి ఒక మంచి ట్రెండింగ్తో మిమ్మల్ని ట్రెండ్ చేస్తాం మేము కూడా. ఉగాది ఇది. ఓకే, ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు.
చేద్దాము, మంచి సినిమాలు చేయండి భయ్య. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా మిమ్మల్ని ఎదురుగా కూర్చొని చూస్తున్నాను సేపు. మీ బ్యాక్గ్రౌండ్లో మీ సినిమాలన్నీ చూసేసా. దాదాపు నేను 100 సినిమాలు చూసుంటా మీ. ఎందుకంటే నేను ప్రతి వారం చూస్తా కదా. అవునవునవును. అందులో ప్రతిదీ కూడా నాకు గుర్తొస్తూనే ఉన్నాయి, మీరు చెప్పిన కుమారి 21F దగ్గర నుంచి. ఎనీవేస్ సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ భయ్య. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ.